జై శ్రీకృష్ణ. మనం ఇంట్లో అడుగు పెట్టగానే ఏమో ఆనందం అనిపించింది. అందులో ఇక్కడ ఉన్న పెద్దవారిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇదే మనకి శ్రీరామ రక్ష. నేను రోజు గుడి చుట్టూ తిరుగుతాను, గుడికి వెళ్తానంటాం కాదు. మన పెద్దవాళ్ళని గౌరవించుకోవడమే మన ఆధ్యాత్మికానికి తొలి అడుగు. అది వదిలేసి మిగతా ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అందువల్ల నాకు చాలా ఆనందం అనిపించింది. అందరూ బాగున్నారు, చక్కగా ఉన్నారు, చాలా సంతోషం. దీపావళి కార్తీక మాసం వచ్చింది కదా, బయట తులుసుకోవడం దగ్గర దీపం పెడదామని పెడుతుంటే అగ్గిపుల్లలు ఎన్ని గీస్తున్నారే కానీ ఆ దీపం వెలగడం లేదు, గాలికి ఆరిపోతుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఏదో రకంగా గాలి రావడం, సరే మొత్తానికి వెలిగించి లోపలికి వెళ్ళే లోపల మళ్ళీ ఆరిపోయేది గాలికి. బయట దీపం పెట్టాలంటే మనం మన వల్ల కావటం లేదు, గాలి విసిరితే దీపం వెలిగించలేకపోతున్నాం. మన కథ కూడా అంతే. బాహ్యంలో స్టడీగా ఉండలేము. బాహ్యంలో భగవంతుని పట్టుకోవాలనుకుంటే గాలిలో దీపంలాగా మన జీవనయాత్ర ఉంటుంది. గాలిలో దీపంలా ఉంచకయ్యా, నిశ్చలమైన జ్యోతిలా వెలగనీయవయ్యా, ఈ మనసును వెలగనీయవయ్యా, ఆ వెలుగులలో ఈ మనసును దహించవయ్యా, ఆ వెలుగులలో ఈ మనసును దహించవయ్యా, ఉన్నది నీవే కదయ్యా, మార్గములో నేననుకునే నేనును దహించవయ్యా, మార్గములో నేననుకునే నేనును దహించవయ్యా, గమ్యము నీవే కదయ్యా, గమ్యము నీవే కదయ్యా. అది నన్ను పెడుతుంటే అనిపించింది నాకు, గాలిలో దీపాన్ని మనం పూర్తి భరోసా ఇవ్వలేము. అలాగే భగవంతుడిని బాహ్యంలో వెతుక్కుంటే ఎన్ని జన్మలు వెతుక్కున్నా వెతుక్కోవటంతో ఆ జన్మలు పూర్తవుతాయి. వెతుక్కోవటంతో పూర్తవుతాయి. అంటే మళ్ళీ జన్మకు నువ్వు వస్తున్నావు, భగవంతుడు బాహ్యంలో ఉన్నాడని. అలా కాకుండా నిశ్చలమైన జ్యోతిలా, ఇక్కడ ఎక్కడో దేవుడి రూమ్లో దీపం పెట్టారు, అది చాలా నిశ్చలంగా వెలుగుతుంది. అది ఆరిపోతుందేమో అని అనక్కర్లేదు, అందులో ఆ నూనె ఉన్నంతసేపు అది వెలుగుతూనే ఉంటుంది. మన బయట పెట్టిన దీపానికి అదే దీపం లోపల పెట్టిన దీపానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఒక్కసారి చిరుగాలి అలా వస్తే బయట దీపం ఆరిపోతుంది, అదే లోపల దీపం హాయిగా నిశ్చలంగా వెలుగుతుంది. అలాగే భగవంతుడు మనలో ఉన్నాడు అనుకుంటే నిశ్చలమైన దీపంలా నిర్జీవనయాత్ర ఉంటుంది. అలా కాకుండా భగవంతుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడని వెతికితే గాలిలో దీపంలాగే మన జీవనయాత్ర ఉంటుంది, ఆధ్యాత్మిక యాత్ర. భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆయన ఇక్కడ వదిలేసి ఎక్కడెక్కడో వెతుకుతాం, వెతికితేనే కానీ మనం మన దగ్గరికి రాము. అలా గాలిలో దీపంలా నా జీవనయాత్ర వద్దు, నిశ్చలమైన నా మనసుకి ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత నువ్వై ఉండాలి. పరమాత్మ ఏకాగ్రత ఎవరై ఉండాలంటే భగవంతుడు. ఆ భగవంతుడి ఏకాగ్రతకి ఆధారమై ఉన్నాడు. ఆధారాన్ని తెలుసుకోవడం కోసం నేను ఏకాగ్రతతో ఉండాల్సిందే. అదే నా మనసు లోపలికి అంతర్ముఖం అయిందనుకోండి, మనసులో ఆలోచనలన్నీ కూడా వైదొలుగుతాయి. అనవసరమైన ఆలోచనలన్నీ కూడా. ఎక్కడికన్నా వెళతాము, రేపు వెళ్ళాలి అనేదానికి ఈ రోజు నుంచి ఆలోచన చేసాము అనుకో, టైం వృధా. ఆ టైంకి వెళ్తాము, వెళ్ళినప్పుడు ఆలోచన చేస్తే సరిపోతుంది అది మనకి. అలా కాకుండా ముందు రోజు రేపు పొద్దుటే నేను వెళ్ళాలి, 8:30కి నాకు వంట అయిపోవాలి, ఇది అయిపోవాలి అని ముందు రోజు నుంచి అనవసరం. వంట టైంకి వంట చేసేసుకో అంతే. చక్కగా ఏదో ఉండాలని నిర్ణయించుకుంటాం కదా, అది చేసేసుకోవడమే మనం. దాని ప్లానింగ్ ముందు రోజు టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఆ వేస్ట్ టైం అంతా కూడా భగవంతుడి వైపు తిరిగితే మనం అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది. దేవుడి రూమ్లో ఎలా అయితే దీపాన్ని మనం పూర్తిగా వెలుగుతూ ఉంటుందో, మనం కూడా మనలో ఉన్న ఆ చైతన్యం వైపు తిరిగితే దేవుడి రూమ్లో దీపంలాగే మన ఆధ్యాత్మిక ప్రయాణం ఉంటుంది. అంటే ఇంక ఎక్కడ కూడా ఇది ఆగదు, ఆరదు.
తెలుసుకునేందువరకు ప్రయాణం చేస్తూ ఉంటాం మనం. ఈ పాట మనకది తెలియచేస్తుంది. గాలిలో దీపంలా ఉంచకయ్యా, నిశ్చలమైన జ్యోతిలా వెలగని నన్ను. ఈ మనసును పట్టుకునే నేను కృష్ణ అన్నాను. మనసు లేనిదే నేను కృష్ణ అనలేను కదా అమ్మ. మనసు కృష్ణ అనడానికి నాకు ఆధారమైంది. అదే మనసు పనికిమాలిన ఆలోచనలు చేసి కూడా భగవంతుడికి దూరమైంది. అదే మనసు కృష్ణ అని ఆ ఆలోచనలన్నింటినీ తగ్గించుకోగలిగాం. ఇక్కడికి రెండింటికి ఉపయోగపడేది మనసే. కానీ మన బుద్ధితో మనం ఈ పని చేయాలి. అనవసరమైన ఆలోచనల వల్ల మనం భగవంతుడికి దూరం అయిపోతున్నాము. భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే ఆయన తలంపులోనే ఆయనకి మనం దగ్గర అవుతాము. నిశ్చలమైన జ్యోతిలా వెలగనీయవయ్యా ఈ మనసును. ఆ వెలుగుల్లో ఈ మనసును తీసేయమంటుంది, దహించి వేసేయమంటుంది. భగవంతుడి వెలుగులో ఇంక మనసు ఎక్కడ ఉంటుందండి మనకి? ఏమ్మా, ఆ వెలుగుల్లో నిలవగలదా? చెడు ఆలోచన చేయగలమా మనం? నేను అనుకోవడమే చెడు ఆలోచన, ఇంక వేరేది ఏదే ఎక్కర్లేదు. నేను ఇది అనుకోవడమే ఆలోచన తప్పు. ఎక్కడ మనం లేము, అంతా భగవంతుడే చేస్తున్నాడు. ఇది ఎవరి అనుభవంలో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవ్వరు డ్యూటీని మానమని భగవద్గీత చెప్పలేదు, భగవంతుడు చెప్పలేదు. కర్మ చేస్తూ కర్మ ఎవరుంటే చేస్తున్నావో ఆలోచన చేయమన్నాడు ఆయన. అంతే, ఎవరుంటే ఈ డ్యూటీస్ చేస్తున్నాం మనం ఆలోచన చేయమన్నాడు భగవంతుడు. మా అర్థమవుతుందా అమ్మా? అలా చేసినప్పుడు ఈ మనసు ఉన్నతమైన ఆలోచనలు చేస్తుంది. దేవుడి రూమ్లో ఉన్న దీపంలా వెలుగొందుతూ ఉంటుంది ఈ మనసు. అమ్మా, మనసుని కూడా తీసేస్తాడట ఆయన తలంపులో. మనసు తీసేస్తే ఇంకేముంది? నువ్వు బుద్ధితో భగవంతుడిని ఆరాధించటమే. అమ్మా, మనసు లేకుండా ఉంటే నీకు కర్మ ఎక్కడిది? అమ్మా, ఆ వెలుగుల్లో ఈ మనసు దహింపవేయబడుతుంది. మార్గములో నేననుకునే నేనను కూడా దహించి వేసేస్తుంది. ఎప్పుడైతే మనసు పోయిందో నేను కూడా అంతరించిపోతుంది. గమ్యం భగవంతుడు ఒకటే. ఈ పాట ఇప్పుడు పాడుకుంటూ ఉంటాను. నేను దీపం వెలిగిస్తున్నాను. నన్ను సాయంకాలం ఎన్ని అగ్గిపొలలు వేసినా గాలికి ఆరిపోతూ ఉంది. ఇంకా తర్వాత ఇది నా కథ కూడా ఇంతే, నా ప్రయాణం కూడా ఇంతే. బాహ్యంలో వెలిగించే దీపాలకి బాహ్యంలో వెతికే భగవంతుడికి అంతర్ముఖంలో దానికి ఎంతో వ్యత్యాసం మనకి కనిపిస్తుంది. అర్థమైందా అమ్మ మీకు? ఇప్పుడు నేను అడుగుతాను, చెప్తారు ఇది నేనేం చెప్పాను? నేనుగా తెలియలేదు, ఉన్న చైతన్యమునకు చేరువ కాలేదు. నేనుగా తెలియలేదు, ఉన్న చైతన్యమునకు చేరువ కాలేదు. నీ గీత పరమాత్మ గీయలేదురా, నీ నడకే నీ గీతరా. నీ గీత పరమాత్మ గీయలేదురా, నీ నడకే నీ గీతరా. హృదయపు తలుపులు తెరచి చూడరా, హృదయపు తలుపులు తెరచి చూడరా. నీ ఊహకు నీ పలుకుకు నీ నడకకు ఆధారం చైతన్యమేనని తెలియనురా. ఆధారం చైతన్యమేనని తెలియనురా. నేనుగా తెలియలేదు, ఉన్న చైతన్యమునకు చేరువ కాలేదు. నీ గీత పరమాత్మ గీయలేదురా, నీ నడకే నీ గీతరా. హృదయపు తలుపులు తెరచి చూడరా, నీ పలుకుకు నీ ఊహకు నీ దేహమునకు ఆధారం చైతన్యమేనని తెలియనురా. ఆధారం చైతన్యమేనని తెలియనురా. ఈ పాట మనకేం చెప్పిందండి? నేనుగా తెలియదు. నేను గాయత్రమ్మనే అనుకుంటున్నాను, కానీ
నేను భగవంతుణ్ణి అనే ఆలోచనలోకి మనం వెళ్ళలేదు. అవ్వడానికి అందరిలో ఉన్నది భగవంతుడు ఒక్కడే. అజ్ఞానం ఉన్నంతసేపే గాయత్రమ్మ ఉంది. అజ్ఞానం వైదొలిగితే గాయత్రం ఎక్కడుంది? భగవంతుడు ఎక్కడున్నాడని వెతకక్కర్లేదు. మనం ఎక్కడున్నామో వెతుక్కోవాలి తల్లి. ఏది నాతో సృష్టింపబడింది అనే ఒక ఆలోచనతో మన ప్రయాణం సాగాలి. మీకు అర్థమవుతుందమ్మా? నేనుగా తెలియలేదు. నేనెవరు నేనంటే భగవంతుడినే అమ్మా. అని కొంతమంది తెలియక అనుకుంటే వీళ్ళు భగవంతుళ్ళు ఏంటని తిడతారు పట్టుకుని. అంటే అజ్ఞానంలో ఉన్నంతసేపు గాయత్రము ఉంటుంది. అజ్ఞానం వైదొలిగిన తర్వాత గాయత్రం ఎక్కడుందండి? నేను ఈ పాటలో చివరి చరణం, హృదయపు తలుపులు తెరచి చూడు, నీ ఊహకు, నీ పలుకుకు, నీ నడకకు ఆధారం భగవంతుడనే నీకు అర్థమవుతుంది అమ్మా. అన్నీ ఆధారం అతడే. మన అంతర్ముఖ ప్రయాణంలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయమ్మా. భగవంతుడు లేని అణువు లేదు ఏమ్మా. మనం ఉన్న అణువు లేదు. ఆయన లేనిది లేదు, మనం ఉన్నది లేదు ఏమ్మా. ఈ ప్రయాణంలో కొన్ని సత్యాలు మనకి బోధపడతాయి అమ్మా. నేను ఎక్కడున్నాను అమ్మా? అజ్ఞానం ఉంది కాబట్టి దేహంలో ఉన్నాను. దేహాన్ని నడిపేవాడు భగవంతుడే తల్లి అమ్మ. ప్రాణంగా ఉన్నవాడు భగవంతుడే అమ్మ అమ్మ. శ్వాస రూపంలో మనకు ప్రాణం పోస్తున్నాడు. ఆత్మగా ఉండి దేహాన్ని కదిలిస్తున్నాడు ఆయన. ఆగిపోయిన దేహాన్ని మనం కదిలించగలమా అమ్మ? నేననే బతికాను, ఇది ఒకరోజు ఇది భూమి మీద పడిపోతుంది, ఇది అప్పుడు మళ్ళీ నేనే కదా ఇది అని మళ్ళీ నేను ప్రాణం పోసుకోగలనా అమ్మ? డాక్టర్ అమ్మకి ₹1,00,00,000 ఇస్తానంటే ప్రాణం పోస్తుందా వచ్చి? ఎవరి వల్లన్నా అవుతుందా ఇది? కాదు కదా. మరి ఇదన్నీ ఎవరు చేస్తున్నారు? నేను ప్రాణంగా బయటకు వచ్చేసి మళ్ళీ నా దేహమే కదా, నేను లోపలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? నా దేహమనే బతికాను నేను, మళ్ళీ లోపలికి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? ఈ ఆలోచన ఇవన్నీ మనం బతికొండగానే ఆలోచన చేయాలి. భగవంతుడి గొప్పతనం తెలియాలి అంటే నేననే అజ్ఞానంతో ఆయన్ని మనం తెలుసుకుంటుంటే అజ్ఞానం వైదొలుగుతుందమ్మా. ఉన్నది భగవంతుడు ఒక్కడేనే మనకు అర్థమవుతుంది. నీ గీత పరమాత్మ గీయలేదు, నీ నడక ద్వారా నువ్వు తెచ్చుకున్నదే. ఈ జన్మలో మనం సుఖం అనుభవించినా దుఃఖం అనుభవించినా రెండు మనం తెచ్చుకున్నవే అమ్మ. సుఖం వచ్చిందని ఎగిరి గంతేసేస్తాం, దుఃఖం వచ్చిందని భగవంతుడిని నిందిస్తాం, ఎవరికి లేని కష్టాన్ని నాకెందుకు పెట్టామని. రెండిట్లకి ఆయనకి సంబంధం లేదు. నీ పుణ్యానికి సంబంధం లేదు, నీ పాపానికి సంబంధం లేదు. అయితే ఆయన పట్టుకుంటే పుణ్యం ఉన్నప్పుడు ఆనందమైన గడియలు ఉంటాయి, ఆనందకరమైన స్థితి ఉంటుంది మనకి, మన ఇంట్లో మన మనసులో కూడా. అలాగే ఏదో తప్పుడు పనులు అందరూ చేస్తాం. ఆ టైం వచ్చినప్పుడు మనసు చికాకైపోతుంది. రెండోది భగవంతుని నిందిస్తున్నాం, నాకెందుకు పెట్టావు ఈ కష్టాలు, నేను ఏ పాపం చేయలేదని. అమ్మ ఏదో జన్మలో చేస్తాం, ఈ జన్మలో కాకపోయినా. ఈ ఫలం అంతా కూడా ఇప్పుడు మనం అనుభవించేది అంతా కూడా మనం తెచ్చుకున్నదే తల్లి. దీనికి ఏ దేహం ఇవ్వాలి, ఏ కుటుంబంలో పడేయాలనేది ఆయన ఆలోచన చేస్తాడు మన కర్మను బట్టి. కానీ నడక మనది, జీవితం మనది. భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన తలంపులోకి వెళితే నువ్వు దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటావు. ఆయన మనకిచ్చే అపురూపమైన వరం అది. అపురూపమైన వరం అది. భగవంతుడిని పట్టుకుంటే ఎప్పుడు శాంతిగా హాయిగా ఉంటామమ్మ. సుఖ దుఃఖాలు ఎటువంటి వాళ్ళకైనా వస్తాయి. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్, భారతదేశానికి అధిపతి. ఆయన ఏ క్షణం నుంచి ఎవరు పొడుస్తాడో ప్రతి క్షణం చూసుకోవాల్సిందే కదా అమ్మ. తన పదవి తనని కాపాడుతుందా అమ్మ? కాపాడలేదు. జాగ్రత్తగా జీవనయాత్ర చేయాల్సిందే అమ్మ. ఎవరిమైనా సరే భగవంతుడికి అందరూ ఒకటే. మనం ఎలా నడిచామో అలాగే ఆశీర్వదిస్తాడు ఆయన. కష్టాలు కూడా మనకి మన నడికే మన జీవనయాత్రకి ఆధారం. దేవుడు వరమిచ్చినాడు, తనను మరువనటి వరమిచ్చినాడు. దేవుడు వరమిచ్చినాడు, తనను మరువనటి వరమిచ్చినాడు. తన తలంపులో మనసు నిలుచునన్నాడు. తన తలంపులో మనసు నిలుచునన్నాడు. ఆ మనసుతో హృదయాలలోనికి తొంగి చూడమన్నాడు. ఆ మనసుతో హృదయాలలోనికి తొంగి చూడమన్నాడు. హృదయా
ఆత్మను తానన్నాడు. దేవుడు వరం ఇచ్చాడంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు ఉద్యోగం వస్తుంది, ఇది కాదు. ఆయన ఇవ్వడు అలాంటివి. అమ్మ, నీ ప్రారంభంలో ఉంటే వస్తాయి, లేకపోతే లేదు. అది నీ కష్టంతో వచ్చేవి అన్నీ కూడా. నువ్వు చదువుకోవాలి. దేవుడికి రోజు కొబ్బరికాయ కొడితే పరీక్ష పాస్ అయిపోతామమ్మా, మనం చదవాల్సిందే అంతే. అయితే భగవంతుడి యొక్క ఆశీర్వాదం తీసుకో, ప్రతి పనికి ఆయన ఆశీర్వాదం తీసుకో. ఆ ఫలం అనేది నీ కర్మను బట్టే వస్తుంది, కానీ ఆయన ఆశీర్వాదం నీ బుద్ధి వికసించేటట్టుగా చేస్తుంది. ఆ బుద్ధి మనల్ని సవ్యంగా నడిపిస్తుంది. అమ్మ, భగవంతుడు ఇచ్చేది ఇదే. అమ్మ, మన జీవితంలో మనం చెయ్యింది రాదు, చేసింది నువ్వు వద్దనుకన్నా వచ్చే తీరుతుంది అది. ఇది ఎవరి జీవితంలో అయినా తెలుసుకోవాల్సిందే. ఈ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ అవతల బ్రాహ్మలు బతకడం కోసమే. కొంతమంది వాటి అంత ఆసక్తి ఉండి ఏదో మనకి కలిసి వస్తుందని చెప్పి వాళ్ళు చేస్తారంతే. కానీ దానివల్ల నీకేదో కొద్ది గొప్ప శాంతి లభ్యం అవ్వచ్చు, కానీ అన్నిటికన్నా గొప్పది ఆ పరమాత్మ తలంపు ఒక్కటే. అది నీ దగ్గరే ఉంది. దాన్ని తెలుసుకుని మన జీవనయాత్ర ఉంటే మనకి మనం దగ్గర అవుతాం. బ్రాహ్మలు పోషింపబడాలి, పూజారులు పోషింపబడాలి, జ్యోతిషులు పోషింపబడాలి. కాబట్టి నువ్వు వాటిని నమ్ముతున్నావు కాబట్టి ఆ రకంగా భగవంతుడు వాళ్ళని పోషింపజేస్తున్నాడు. అంతేకాని నీ రాత మట్టికి ఒక్క గడి కూడా మారదు, ఒక్క గడి కూడా మారదు. అదే పరమాత్మ తలంపులో ఆ గడియ నీకు చేదు అనుభవాన్ని ఇచ్చేదైనా ఆయన తలంపులో అది తెలియకుండా ముందుకెళ్ళిపోతుంది. అది నడుస్తుంది, కానీ నువ్వు ఆయన తలంపులో ముందుకెళ్తావు కాబట్టి అది నిన్ను బాధించదు. అర్థమైందా తల్లి? భగవంతుడినే మనలో ఉన్నాడు, మనకు ప్రాణంగా ఉన్నాడు ఆయన. ఒక్క గడి కూడా ఆయన లేకపోతే ఇది నిలబడదు, పడిపోతుంది, అంతే, శవంగా మారిపోతుంది. ఏ అద్భుత శక్తి ఉంటే నేను ఇవన్నీ చేస్తున్నాను. ఈవేళ అమ్మగారు పిలిచారు, మనం వచ్చాము అందరం కూడా అని. ఆయన ఉండబట్టే ఆవిడ పిలిచారు, ఆయన ఉండబట్టే మనం వచ్చాము. ఇక్కడ కూర్చున్నంతసేపు నాకు ప్రాణంగా భగవంతుడు ఉన్నాడు, లేచిన తర్వాత కూడా అతడే ఉన్నాడు. మన ఈ శరీరంలో ఎన్నాళ్ళు ఉండాలో అదొక్కటే నిర్ణయిస్తాడు ఆయన. దానికి మన కర్మను ఆధారం చేసుకుని నిర్ణయిస్తాడు. ఈ దేహంలో ఇన్ని రోజులు, ఈ దేహంలో నేను నా కుటుంబంతో కానీ ప్రపంచంతో కానీ ఉండేది ఎంతకాలం ఉందో అన్నాళ్ళు ఇక్కడ ఉంటాను. మరుగడి అవ్వగానే వెళ్ళిపోతాను, అంతే. నేను ఇంకేం సంబంధం లేదు. ఏ కుటుంబం కోసం ఇది నాది, నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త అనుకున్నాము, మరుగడియ నీకు ఆ కుటుంబంతో సంబంధం లేదు. ఉన్నంతసేపు డ్యూటీ, అంతే. ఇది డ్యూటీ. జన్మ వచ్చింది భగవంతుని పట్టుకోవడం కోసం. డ్యూటీ వదలమని ఎవ్వరూ చెప్పరు. డ్యూటీ చేయమంటుంది, కర్మ చేయమంటున్నాడు భగవంతుడు. కర్మ తనని ఆధారం చేసుకున్న వాడిని గుర్తించమంటున్నాడు, అంతే. ఆయన అర్థమవుతుందా తల్లి? భగవంతుడి వల్లే మనం ఇవన్నీ చేస్తున్నాం. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడని మనం తెలుసుకోవాలి. ఇంకే పురాణాలు ఇవన్నీ వద్దు, నీ జీవనయాత్రలో ఎలా మార్పు రావాలి, అంతే అమ్మ. పురాణాలన్నీ కూడా మన కథలే అమ్మ. ఆ కథలో సుఖం ఉంది, ఆనందం ఉంది, దుఃఖం అన్నీ ఉన్నాయి. రామాయణంలో ఉన్నాయి, భాగవతంలో అన్ని చోట్ల ఉన్నాయి అమ్మ. అక్కడ వాళ్ళని వదిలిపెట్టలేదు, ఇక్కడ మనల్ని వదిలిపెట్టలేదు. ఏది చేస్తే ఎప్పుడు నేను ఆనందంగా ఉంటామని పురాణాలు చెప్పాయి మనకి. భగవద్గీత చెప్పాడు ఆయన, అంతటా నేనే రెండోది లేదంటున్నాడు ఆయన అమ్మ. రెండోది లేదు అంటున్నాడు ఆయన అమ్మ. అది నమ్మాలి కదా మన పక్కింటోళ్ళు చెప్పిన మాట కాదు కదా, ఒక చిన్న గురువు చెప్పిన మాట కాదు కదా, సాక్షాత్ భగవంతుడు చెప్పినాడు. సాక్షాత్ భగవంతుడు చెప్పాడు భగవద్గీత రూపణంలో మనకి. నీతోనే 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 ప్రతి గడియా నీతోనే, ప్రతి గడియా నీతోనే, నీతోనే నీతోనే. నీ గీత నా జీవితం, నీ గీత నా జీవితం, నా గీత నీతోనే, నీతోనే
నీతోనే ప్రతి గడియా నీతోనే దాక్కుని లేవని నేనుగా ప్రకాశించేది నీతోనే 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 ప్రతి గడియా నీతోనే ప్రతి గడియా నీతోనే దాక్కుని లేవని నేనుగా ప్రకాశించేది నీతోనే నీతోనే నీతోనే. మానవులకి బుద్ధి ఉంది కాబట్టి తెలుసుకుంటే ప్రతి గడియ మనమంతా కూడా ఆయనతోనే ఉన్నామమ్మ. ప్రతి గడియ దేహం వదిలిన తర్వాత ఆయనతోనే ఉన్నావు, దేహంలో ఉండగా కూడా ఆయనతోనే ఉన్నావు. ఈ సత్యాన్ని ఒప్పుకుంటే మనం ఆధ్యాత్మిక పరులు అవుతామమ్మా. ఆయన ఆధారంతో కుటుంబంలోకి మనం తొంగి చూస్తున్నాం ఏమో. ఈ కుటుంబం నాది ఎవరి ఆధారంగా ఉంటే మన కుటుంబాన్ని మనం తీర్చిదిద్దుకుంటున్నాము. అందుకనే నేను నీతోనే ఉన్నాను, ఇదంతా నా డ్యూటీ. ఇదంతా మన డ్యూటీసే అమ్మ. మీరు కాలేజీకి వెళ్తారు, డ్యూటీ అవగానే ఇంటికి వచ్చేస్తారు కదా అమ్మ. అలాగే ఈ డ్యూటీకి కూడా ఎండింగ్ ఒక గడియ ఉంది. అంతవరకు మనం చేసింది డ్యూటీయే. అర్థమైందా? అంతవరకు మనం చేసింది డ్యూటీయే, అంతే. అలా తెలుసుకున్న వాళ్ళు భగవంతుడిని తెలుసుకుంటారు అమ్మ. అలా కాకుండా ఇది నేను, ఇది నాది అనుకుంటే భగవంతుడికి మనం దూరమే అమ్మా. ప్రతి జీవన ప్రయాణంలో మన ఈ జీవన ప్రయాణంలో ఏది మనకి ఆధారంగా ఉందని తెలుసుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి తల్లి. నేను ఏదో భగవంతుని ఆరాధిస్తున్నాను, నేను ఏదో గుడికి వెళుతున్నాను అని కదా. ఓ పిచ్చిదానా, నువ్వు గుడికి వెళ్ళడానికి ఆధారంగా ఆయన ఉన్నాడు. స్వయంభూ నీకు ఆధారంగా ఉంది. గుడిలో నువ్వు చేసి పెట్టిన వాడు ఉన్నాడు, ఇక్కడ నిన్ను తయారు చేసిన వాడు స్వయంగా ఉన్నాడు ఆయన అమ్మ. ఇప్పుడు ఏది స్వయంభూ క్షేత్రం అంటారు అమ్మ? శ్రీశైలముని, బద్రీ, అరుణాచలం ఇవన్నీ స్వయంభూ క్షేత్రాలు అంటారా? అడగండి. ఇదంటారా దాన్ని అంటారా? చెప్పండి అమ్మా, ఏది స్వయంభూ క్షేత్రం ఏమ్మా? అరుణాచలేశ్వరుడు వచ్చి నిన్నేమి నడపడం లేదు కదా ఇక్కడ. బృందావన కృష్ణుడు వచ్చి నన్నేమి నడపడం లేదు కదా ఇక్కడ అమ్మా. అక్కడికన్నా గొప్పతనం ఇక్కడ ఉంది, నీ దగ్గరే ఉంది అమ్మా. నువ్వు అరుణాచలం, శ్రీశైలం, బృందావనం వెళ్ళడానికి ఆధారం ఎక్కడుంది? అక్కడ లేదు. దీన్ని ఆధారం చేసుకుని నీ ఆనందాన్ని ఆనందిస్తున్నావు వెళ్ళి. నేను అక్కడ అరుణాచలం వెళ్ళాలి, నాకు బాగుంటుంది, అక్కడికి వెళితే బృందావనం వెళితే నాకు బాగుంటుంది, శ్రీశైలం వెళ్తే నాకు బాగుంటుంది అనే ఈ నీ ఆనందాన్ని ఆయన ఇవ్వడానికి కోసం ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఈ ఆలోచన మనం చెయ్యమమ్మ. క్షేత్రాల గురించి గొప్పగా చెప్తాం మనం. అసలు క్షేత్రజ్ఞుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను నడిపేవాడు, ప్రతి గడియ నీకు ప్రాణం పోసేవాడు ఇక్కడ ఉన్నాడు. ఏది పొగుడుకున్నా నీ లోపల ఉన్నవాడిని పొగుడుకో, ఆయన్ని కీర్తించు. ఇక్కడ ఉన్నాడు ఆయన. నేను బృందావనంలో వెతికితే పిచ్చిదానా బృందావనం నిన్ను నేనే మోసుకుపోయాను అన్నాడు ఆయన. నీ దగ్గరుండి నేను మోసుకుపోయాను అన్నాడు. స్వయంగా భగవంతుడు చెప్పాడు ఇక్కడ. నేనే అన్నీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తాను. కృష్ణుడు నన్ను బృందావనం ఫస్ట్ టైం బృందావనం వెళ్ళినప్పుడు నన్ను చేయి పెట్టుకుని ఇంటి దగ్గరే పాడుకుంటుంటాం, ఇలా పాడుతుంటే ఆయన కనిపిస్తూ ఉంటాడు. మన 3 రోజుల నాడు వీళ్ళు రాధాకృష్ణులు ఇద్దరు కనిపించి నన్ను ఇలా ఆశీర్వదించి అదృశ్యమైపోయారమ్మ. నాకు ఏదైనా భాగ్యం ఏదన్నా అదే అనుకుంటాను నేను. అసలు ఎంత ఆనందాన్ని ఇస్తుందమ్మా భగవంతుడి దర్శనం ఏమో. ఆ భగవంతుడు అసలు ఎలా ఉన్నాడు ఆత్మగా, అన్ని రూపాలు అదృశ్యమైపోతే ఇక్కడ ఉన్నవాడు గొప్పతనం మనకి తెలుస్తుంది. ఎందుకంటే నీకు గొప్పతనం అతడే కాబట్టి. అతడు లేకపోతే డాక్టర్ లేడు, ఇంజనీరు లేడు, ఎవరు లేరు, మనము లేవు, ఎవరూ లేవు, ఏ జీవకోటి లేదు. అతడు ఎక్కడ లేకపోతే ఇప్పుడు ఎవరు గొప్ప అంటారు చెప్పండి?
జనవరి ఫస్ట్ వస్తే నేను ఆ గుడికి వెళ్తాను ఈ గుడికి వెళ్తాను అంటావే, అసలు నువ్వు వెళ్ళడానికి నడవడానికి ఆయన ఇక్కడ ఉండబట్టే కదా జనవరి ఫస్ట్ పొద్దుటే ఇక్కడ నమస్కారం పెట్టాలి కదా ఆయనకి. అవన్నీ తెలియనప్పుడు చేసే ప్రయాణాలు అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అటు పో ఇటు పో. స్వయంభూ క్షేత్రం అంటే నీ దేహమే ఇదే అమ్మ. ఆయన ఒక్క గడి లేడనుకో అమ్మ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ ముక్కు మూసేస్తే ఏమవుతావమ్మా? ముక్కు మూస్తే ఏమవుతావు చెప్పవమ్మా? ఏమీ లేదు కదా, అదే భగవంతుడు, అదే భగవంతుడు. అర్థమైందా తల్లి? ఆ శ్వాసే భగవంతుడు, అనంతమైన శక్తి అది. దాని గురించి ఆలోచన చేస్తామమ్మా, చెయ్యం కదా. పొద్దుట కాఫీ కప్పు కోసం పరిగెడతాను, నేను అలాగే పరిగెడతానులే అమ్మ, కానీ నా ముక్కు కోసమే ఉన్నాడు శ్వాస రూపంలో అని ఒక నమస్కారం ఆయనకి చేసి మనం వెళ్ళాలి కదా అమ్మ. అది కదా ధర్మం. అప్పుడు శ్రీరామ్ గారు వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా చాముండి మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన అడిగారు, గాయత్రమ్మ గారు మీరు కాఫీ తాగినప్పుడు భగవంతుడికి థ్యాంక్స్ చెప్తారని. అంత బుద్ధి లేదు మనకి, ఏం చెప్పాలి, అటు ఇటుగా కూడా రూపారు. అంత మనం కృష్ణ కృష్ణ అని అవతల బోర్ కొట్టించేస్తున్నాను, మనం చెప్పమంటే ఏం బాగోదామని అనేసాను ఏదోని. అమ్మా లేదు, అంత మైండ్ ఏమి లేదులే అమ్మ. ఆయన చెప్తున్నారు అప్పుడు, గోవుకి పాలిస్తుంది కదా, నువ్వు గడ్డేసి పాలిస్తుందని మన గోవు పాలు తీసుకుంటున్నావు అనుకుంటున్నావు. గడ్డిలో పాలు ఉంటే నువ్వు గోవుకి వెయ్యి గడ్డినే పిండేస్తావు అమ్మ. గడ్డి తింటేనే కానీ గోవు ఇవ్వదు. గోవు తిని తన పాలను తను సృష్టి చేసుకోగలదా? ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మ. భగవంతుడి యొక్క గొప్పతనం ఇదంతా కూడా అమ్మ. అవి కాఫీ తాగుతున్నాం మనం, గోవు కానివ్వండి గేదె ఏదైనా కానివ్వండి అమ్మ. ఒక కప్పు కాఫీ నీ చేతులకు వస్తుందంటే అది ఎవరి సృష్టి అని ఒక్కసారి మూలానికి పోయి ఒక నమస్కారం పెట్టి తాగండి అమ్మ అని చెప్పారు ఆయన నాకు అమ్మ. అమ్మ ఇప్పుడు బుద్ధి వికసించాక అప్పుడు ఏమో తర్వాత ఆయన కొలిచేదాన్ని అన్నీ ఉండేవి. కాఫీ కప్పు తాగినప్పుడు కూడా నువ్వు ఆయనకి థ్యాంక్స్ చెప్పి తాగు. నిజమే కదా అండి, అన్నీ ఆయనయే కదా. గోవు సృష్టి అయిందే, గడ్డి సృష్టి అయిందే ఏమో, పాలు సృష్టి అయిందే, నీ చేతిలో కప్పు కాఫీ సృష్టి అయిందే అమ్మా. ఆయనకి నమస్కారం ప్రతి గడియ అంటే ఆయన యొక్క గొప్పతనం నా జీవనయాత్రలో ఉందని నడిస్తే నువ్వు ప్రతి గడియ ప్రతి నిమిషానికి నమస్కారం పెట్టక్కర్లేదు. నీ జీవితమే కృతజ్ఞతా భావంతో వెళ్ళిపోతుంది ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుని మన జీవన ప్రయాణం చేస్తే కదా అండి. ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళు వస్తే ఎన్నో రకాలు చేసి పెడతాము. నేను నా జీవితంలోనే జరిగింది. మా వారు సివిల్ ఇంజనీర్గా పనిచేసేవారు. ఒక కాంట్రాక్టర్ వచ్చి నీకు ఇంకా ఎక్కువ జీతం ఇస్తాను, నువ్వు ఉద్యోగం మానేసి మా దగ్గరికి రా అంటే, డబ్బులు అంటే ఎవరికైనా ఆశే కదా, మాది వదిలేశారు గవర్నమెంట్ ఉద్యోగం. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎప్పుడైనా మా ఇంటికి వస్తే నా చేత చాలా వండించేవారు. చాలా అంటే మనకు ఒక 4 రూపాయలు కలిసి వచ్చాయని ఆయన వస్తే మరి మిగతా వాళ్ళందరూ వస్తే అలాగే అని చెప్పేవారు కాదు. నేనేదో వండింది పెట్టుకునేదాన్ని. ఆయన వస్తే అన్నీ స్పెషలే. మరి భగవంతుడి యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత, మనసు వికసించిన తర్వాత, నీ రుణం తీర్చాలంటే నేనేం చేయాలి కృష్ణ? తెలియనప్పుడు అలా చేశాను సేవ. ఇవాళ తెలిసాక మరి భగవంతుడి రుణం ఎలా తీరుస్తామండి? ఈ ప్రాణం ఎవరు పోస్తారండి మనకి? దేశంలో ఎవరో గొప్ప డాక్టర్స్ ఉండొచ్చు 10 మంది, వాడు పోస్తాడా మనకి చెప్పండి? ప్రాణం దేహంలో ఒక అవయవం పోతే ఆయన సృష్టిస్తాడా డాక్టర్? భగవంతుడి సృష్టినే తీసుకుని లేదా డబ్బులు ఇచ్చి కొనుక్కుని ఏదో ఒకటి చేసి అతికిస్తున్నారు మనకి, అంతే. కానీ సృష్టి ఎవరు చేయలేకపోతున్నారు కదా అమ్మ. మొక్కను తెచ్చి నాటగలమే కానీ దానికి ప్రాణం మనం పోయగలమా, పూయించగలమా, ఏది చేయగలం చెప్పండి? ప్రాణం భగవంతుడే కదా వృక్షంలో కూడా. ఎటు చూసినా ఆయన వైభవం తప్పించి మనకి ఇంకేమీ కనిపించదు తల్లి. అసలు భగవంతుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడనే ఒక ఆలోచన కలిగితే ఈ అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అమ్మ. లేదా మనం మామూలే అంతే. ఇంట్లో రాగా నా ఇల్లు ఇక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టారే ఇలా ఎన్నో డిమాండ్ చేస్తాం కదా. ఇది నేను, ఇది నాది అంతే. పక్కింటికి వెళ్తే మళ్ళీ గెంటుతారు, ఊరుకుంటారు. నేను ఇచ్చి ఇంట్లో ఉంటాను, ఇదంతా భగవంతుడిదే అని అంటే ఒప్పుకుంటారండి వాళ్ళు? ఒప్పుకోరు.
కానీ అలాంటిది కూడా మనకు ఒక రిజిస్ట్రేషన్ అని ఒక పవర్ ఇచ్చి నీ ఇంట్లో నిన్ను పెట్టాడు. ఈ దేహంలో ఎలా పెట్టాడో ఈ ఇంట్లో కూడా అలా పెట్టాడు. ఇక్కడి నుంచి మనల్ని ఎవరు గంటకుండగా ఏమ్మా, మనమేమనుకుంటాం మనం అయిపోయిన తర్వాత మన పిల్లలు ఉంటారు, మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, అలాగే గడిచిపోతుందే కానీ ఎవరైనా నాది అనేది పట్టుకెళ్ళగలిగారమ్మా? మనం పట్టుకెళ్తామా? మన పిల్లలు పట్టుకెళ్తారా? వాళ్ళ పిల్లలు పట్టుకెళ్తారా? భగవంతుడి సృష్టిని అణువు కూడా ఎవరు దొంగతనం చేయలేరండి. ఎవ్వరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళే. మనమే చూడండి, దేహం అనుకుంటున్నాం, ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామే కానీ మోసుకెళ్ళగలుగుతున్నామండి అమ్మా? ఈ ఇంట్లో పెట్టాడని ఇంటి స్థలాన్ని మోసుకెళ్ళగలుగుతున్నామా మనం? ఎవ్వరూ కూడా అమ్మ ఒక వస్తువు పోయినా మన దగ్గర కాకపోయినా ఇంకో దొంగోడి దగ్గరైనా ఉంది కానీ దాన్ని మాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, పట్టుకెళ్ళిన వాళ్ళు లేరు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళే. భగవంతుడి సొత్తునే ఎవ్వరూ దొంగలించలేరు అంతే. మన కర్మానుసారం మనం ఏమైనా పోవాల్సినవి ఉంటే ఇంకొకరి చేతిలోకి వెళతాయే తప్పించమ్మా, అంతేగాని ఎత్తుకెళ్ళే వాళ్ళు ఎవ్వరు లేరు. అన్నీ ఆయన సొత్తులు అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళే అంతే. ఆలోచన చేయండి, మరి నాది నాది అని ఎలా కొట్టుకుంటాం మనం? అనుకుంటాం కదండి. అన్నీ ఆయనయే, ఒప్పుకోవాలండి. ఈ దేహం అయిందే, ఈ ప్రాణం అయిందే, ఈ వాయిస్ అయిందే, అన్నీ ఆయనయే. ఆలోచించగా ఆలోచించగా నువ్వు ఆయన వైపు తిరిగితే అన్ని ప్రశ్నలకి సమాధానాలు నీకే దొరుకుతాయి కదా. దొరకని వాడు దొరికాడమ్మా, దొరకని వాడు దొరికాడమ్మా, ఇక వదిలేది లేదమ్మా, ఆ నల్లనయ్యను వదిలేది లేదమ్మా, దొరకని వాడు దొరికాడమ్మా, ఇక వదిలేది లేదమ్మా, ఆ నల్లనయ్యను వదిలేది లేదమ్మా, అల్లుకుపోవాలి అల్లుకుపోవాలి, ఆ నల్లనయ్యను అల్లుకుపోవాలి, రాధమ్మలాగా రాధమ్మలాగా అల్లుకుపోవాలి, దొరకని వాడు దొరికాడమ్మా, ఇక వదిలేది లేదమ్మా, ఆ నల్లనయ్యను వదిలేది లేదమ్మా, చెరిపోవాలి చెరిపోవాలి, ఆ నల్లనయ్యను చెరిపోవాలి, గోపెమ్మలాగా గోపెమ్మలాగా చెరిపోవాలి, దొరకని వాడు దొరికాడమ్మా, ఇక వదిలేది లేదమ్మా, ఆ నల్లనయ్యను వదిలేది లేదమ్మా, కలిసిపోవాలి కలిసిపోవాలి, అతని హృదయమునందు కలిసిపోవాలి, అతని హృదయమునందు కలిసిపోవాలి. భగవంతుడి యొక్క గొప్పతనం మనకి గురువులు తెలియచేస్తారు. మనకి తెలియనప్పుడు భగవంతుడి గురించి నేను తెలుసుకోవాలనే ఆసక్తి మనలో ఎప్పుడైతే మొదలైందో తప్పకుండా ఎవరొకరు వచ్చి అమ్మ నీకు తెలియచేస్తారు, లేదా నువ్వు ఆ తెలియచేసే వాళ్ళ దగ్గరికైనా వెళ్తావు. ఏదో సహాయం ఇలాంటివన్నీ భగవంతుడు మనకి చేస్తాడు. అమ్మ తన యొక్క గొప్పతనాన్ని అవతల వ్యక్తి ద్వారా తెలియచేస్తాడు. నీలో ఉన్న నీ గొప్పతనాన్ని ఒక గురువు ద్వారా అమ్మ నీలో ఉన్నదే చెప్తున్నాడు ఆయన. ఆయన గొప్పతనం ఏం చెప్పడం లేదు, నీలో అది ఉంది, నీ గొప్పతనం అంతా భగవంతుడే అని చెప్తున్నాడు ఆయన. ఒక మల్లి పందిరి పెడతామమ్మా, పందిరి వేస్తాము, మనం మల్లి చెట్టు వేసుకుంటాం, ఆ తీగని తీసుకెళ్ళి గురువు ఆ పందిరికి అటాచ్ చేస్తాడు అంతే అమ్మా, అంతే గురువు పని, అంతే దాన్ని టచ్ చేస్తాడు అంతే, అక్కడి నుంచి తానే అల్లుకుపోతుంది.
ఎవరిని అల్లుకుపోతుంది? తన ఆధారాన్ని అల్లుకుపోతుంది. ఆ కర్ర అనేది మనం పెడుతున్నాం కదా, దాన్ని అల్లుకుపోతుంది. అల్లించే పని గురువు చేస్తున్నాడా? లేదు. దీన్ని పట్టుకో, నువ్వే తరిస్తావు అని చెప్తున్నాడు అంతే. ఆ పట్టుకునేదే టచ్ చేయటం, అక్కడ ఆ తీగిని ఆ కర్రకి కడుతున్నాడు అంతే. తర్వాత తన ప్రయాణం తనే చేస్తుంది. ప్రయాణం అంతా కూడా తనకి ఆధారంగా ఆ కర్రే ఉంది. తను పుట్టిన కాడి నుంచి అల్లుకుపోయే వరకు కూడా అదే ఆధారంగా ఉంది. అలాగే మన జీవనయాత్రకి భగవంతుడు ఒక్కడే ఆధారం కదా. దొరకని వాడు దొరికాడు, కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉండేదాన్ని నేను. ఆయన ఒక అమ్మగారు మా ఇంటికి వచ్చింది, కృష్ణ కృష్ణ అనుకుంటుంటే ఆవిడ అంది, ఆయనకి ఏం చెవులు లేదు, నువ్వు అరవక్కర్లేదు అంది ఆవిడ. అమ్మ నిజమే కదా అమ్మా, నువ్వు లోపల అనుకుంటే సరిపోతుంది. ఒక అలవాటు అయిందంతే. అలవాటు, అది అలవాటు. మా భగవంతుడు అంటే ఆ శబ్దం అనే కాదు, జీవనయాత్రలో ప్రతిదీ ఆయన అయి ఉన్నాడు. కానీ అలవాటు ఆ ప్రకారంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు అనుకోండి, ఎప్పుడూ అనుకుంటానే ఉంటాను అలాగా. ఆయనకి చెవులు లేదమ్మా, నువ్వు లోపల అనుకో అందావిడ. చాలా చక్కటి మాట అది అమ్మా. అలాగే మనం తీర్చిదిద్దపడతాం. ఎవరొకరు మన అజ్ఞానాన్ని తీసేస్తూనే ఉంటారు, మనకి తగులుతూనే ఉంటారు, తీసేస్తూనే ఉంటారు. ఎప్పుడు నువ్వు ఆయన నాకు కావాలి అనుకున్నప్పుడు, దొరకని వాడు దొరికాడమ్మా అని కృష్ణ అనుకుంటూ నేను చాలా పొంగిపోయాను. ఈ పాటలో తేడా ఏమీ లేదు, కానీ పాట వచ్చిన కాడి నుంచి నాలో అనేకమైన మార్పులు వచ్చాయి. పాట అదే, నాకు అప్పుడు ఏదైతే ఇచ్చాడో ఇప్పుడు అదే పాడుకుంటాను నేను. కానీ నా ఆలోచన సరళి మారిపోయింది. ఓ కృష్ణ శబ్దం నాకు దొరికింది, దొరకని వాడు దొరికాడు, కృష్ణ కృష్ణ అనుకుంటున్నాను నేను. అలాగే కృష్ణుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఆయనకి క్షేత్రాలన్నీ వెళ్ళాను, అదే శబ్దంతో వెళ్ళాను. ఓ కృష్ణుడు ఇక్కడ కాదు, అదే శబ్దంలో నాలో ఉన్నాడు, దొరకని వాడు ఇప్పుడు దొరికాడు. శబ్దంలో మార్పు లేదు, పాటలో మార్పు లేదు, ప్రయాణంలో మార్పు వచ్చింది. అది పట్టుకున్న తర్వాత ఈ ప్రయాణంలో మార్పు వచ్చింది. పాట అదే అమ్మా. కృష్ణ అంటే నామం చేసుకుంటున్నాను నేను అనుకున్నాను అప్పుడు, నాకు దొరికింది ఈ నామం చాలా గొప్పది అని. రెండోసారి నేను ఆయన క్షేత్రాలకు వెళ్ళాను, ద్వారక వెళ్ళాను, బద్రీ వెళ్ళాను, బృందావనం వెళ్ళాను, ఇవన్నీ వెళ్ళాను. నువ్వు ఇక్కడ ఉన్నావని పరిగెత్తాను. రెండోది నువ్వు ఇక్కడ ఉన్నావని పరిగెత్తాను నేను. అక్కడ నువ్వు నడయాడవు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావని పరిగెత్తాను. అదే ప్రయాణం సాగుతూ ఉంటే, ఓ ఇక్కడ గాయత్రమ్మను నడిపేవాడే ఆయన. గాయత్రం అనేదే లేదు, తెలుసుకుంటే గాయత్రం అనేదే లేదు. ఉన్నది ఆయన ఒక్కడే. ఇప్పుడు దొరికాడు నాకు, దొరకని వాడు. ఆయన యొక్క నిజస్థానం నాకు తెలిసింది. ఇప్పుడు గాయత్రం ఎక్కడుందో వెతుక్కుంటున్నాను నేను. ఎక్కడ కనిపించడం లేదు నేను అమ్మ. నా ఇంట్లోని కనిపించట్లేదు, నా ఒంట్లోని కనిపించడం లేదు అమ్మ. ఆయన ఆధారంతో ఈ జీవనయాత్ర సాగుతుంది అంతే అమ్మ. ఏదో ఒక రోజు ఇది ఆగిపోతుంది, అందరికీ జరుగుతుంది. ఈ లోపల నేను ఏం చేస్తే మళ్ళీ మంచి జన్మ వస్తుంది, లేదా ఆ చిరునామాలోకి, నా చిరునామాలోకి నేను జారిపోతాను. ఏం చేస్తే అమ్మ, ఇది నేను, ఇది నాది అనుకున్న నాళ్ళు నీ చిరునామా నీకు ఎప్పటికీ దొరకదు. భగవంతుడు ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడని ఎప్పుడైతే అనుకుంటూ కాస్త భగవంతుడు మనకిస్తే త్యాగంగా జీవనయాత్ర చేస్తావో అమ్మ, ఇంత రేటు వచ్చిన బంగారు షాపులకి వెళ్ళిపోతే అది నీ కర్మ అమ్మ. నేను ఏం చేస్తే నా జీవితం బాగుంటుందో, ఇక్కడ ఉండగా ఈ దేహాన్ని వదిలే లోపల నేను ఏం చేస్తే మన జీవనయాత్ర బాగుంటుందని మనమే ఆలోచించుకున్నామ్మా. అటువంటి జీవితాన్ని మనం గడపాలి తల్లి. నీకు నువ్వే ఆలోచన చేసుకోవాలి, కుటుంబానికి డ్యూటీ చేయాలి, భగవంతుడి వైపు తిరిగి నా ఆనందాన్ని నేనే నడిచి తెచ్చుకోవాలనుకునేవాళ్ళు ఈ ఆలోచన తప్పకుండా చేసేవలసిందే అమ్మ. చూడండి, నీది ఆనందం అనుకుని అంత బంగారం కొనుక్కున్నా, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఎంత డబ్బు బ్యాంకుల్లో దాచుకున్నా అది వచ్చి జన్మ కొనుక్కునేది కాదు తల్లి. వదులుకుంటే దొరికేదే కానీ దాచుకుంటే దొరికేవాడు కాదమ్మా భగవంతుడు. ఖర్చు పెడితే ఎలాగండి, మాకు రోజులు ఎలా వెళతాయంటే, నీకు సరిపడా నువ్వు ఉంచుకో చెప్తున్నాడు ఆయన. నీకు అదనంగా ఇస్తాడే, దాన్ని దాన ధర్మం చేయమ్మా, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉంటావు. అన్నీ నా పిల్లలే తినాలంటే రేపు మరొక జన్మ ఈ జన్మ రాదు తల్లి. శిష్యులు అనుకోవచ్చు, ఈయన మా గురువు గారని అనుకోవాలి కూడా, గురువు అనుకోకూడదు. గురువు అంటే సర్వవ్యాపకుడు, ఎక్కడికి వెళ్తే అక్కడే గురుబాధ. ఇక్కడ గిరిగేసుకునేదే ఉంది అమ్మ.
కొంతమంది గిరిగీసుకుని ఉంటారు, అదంతా కాదు అమ్మ. గురువు ఎక్కడికి వెళ్ళినా అతను వినిపించే బోధ గురు బోధే అది అమ్మ. అలాగే శిష్యులు ఈయన మా గురువు గారు అనుకోవచ్చు, గురువు అనుకోకూడదు అలాగే ఎప్పుడు కూడా. వీళ్ళు నా శిష్యులు అన్నాడంటే వాడు సరైన గురువే కాదు నా దృష్టిలో. నా అనే శబ్దాన్ని వదలగొట్టేవాడే గురువు. అర్థమైందా తల్లి? నా అనే శబ్దాన్ని వదలగొట్టేవాడే గురువు. నాలో ఉన్నది నీలో ఉంది అని చెప్తాడు కదా అమ్మ. ఎంత దయగలవారు గురుదేవులు, ఎంత దయగలవారు గురుదేవులు, తాను వృక్షమై మనకు నీడను ఇచ్చినారు, తాను వృక్షమై మనకు నీడను ఇచ్చినారు. ఆ నీడలో గురు బోధలను గ్రహించాలి, ఆ నీడలో గురు బోధలను గ్రహించాలి. ఎంత దయగలవారు గురుదేవులు, నీవెవరివో ఎందుకొచ్చావో, నీవెవరివో ఎందుకొచ్చావో, ఈ దేహము ఎవరు నియమించారో తెలుసుకోమన్నారు. నీవెవరివో ఎందుకొచ్చావో, ఈ దేహము ఎవరు నిర్మించారో తెలుసుకోమన్నారు. ఎంత దయగలవారు గురుదేవులు, ఎంత దయగలవారు గురుదేవులు. దేహము పొందిన పిదపా, దేహము పొందిన పిదపా, నీవు చేరే గమ్యమునకు మార్గము చూపినారు. దేహము పొందిన పిదపా, నీవు చేరే గమ్యమునకు మార్గము చూపినారు. ఆ మార్గము ఆత్మ పరిశోధన యోగ సాధనము, ఆ మార్గము ఆత్మ పరిశోధన యోగ సాధనము. ఎంత దయగలవారు గురుదేవులు. మనకి ఏ సందేశం ఇస్తుందమ్మా ఈ పాట? ఎంత దయగలవారు గురుదేవులు, తాను వృక్షమై మనకు నీడనిచ్చారు అమ్మా. గురువు అంటే వృక్షం, అంటే వృక్షం అంటే అందరికీ నీడనిస్తుంది, కొంతమందిని ఎన్నుకుని ఇస్తుందా? తాను వృక్షమై మనకు నీడనిచ్చారు, ఆ నీడలో గురు బోధనలు గ్రహించాలి. ఆ వృక్షం క్రింద ఎంతమంది అయినా చేరచ్చు అమ్మా. మనకి నీడనిచ్చారు. నీ నీడ నా నీడ ఒకటే అని చెప్తున్నాడు గురుబాధ. నీకు పడే నీడ ఎవరుంటే పడుతుందో ఈ గురువు నీడ కూడా అదే అద్భుత శక్తి, అదే అంతటా నిండి ఉంది, అదే జీవకోటికి ఆధారంగా ఉంది. అది ఎలా ఉంటుందో తెలియదు. నేను నీడ పడుతుంది కదా, ఆ నీడ ఆయన ఉండబట్టే పడుతుంది కాబట్టి నా నీడ అతడే, నీ నీడలో ఉన్నాను, నా నీడ నువ్వే అని ఆ నీడకు నమస్కారం చేయండి అమ్మా. భగవంతుడు ఉంటేనే పడుతుంది. ఇది నా నీడ పొడవుగా పడింది, పొట్టిగా పడింది అని ఇలాంటి ఆలోచనలే చేస్తావే కానీ ఆ భగవంతుడనే అద్భుత శక్తిని నీడ రూపంలో కూడా మనం దర్శించవచ్చు అమ్మ. తాను వృక్షమై మనకు నీడనిచ్చారు, ఆ నీడలో గురు బోధనలు గ్రహించాలి. గురువు ఏం చెబుతున్నాడు గ్రహించాలంటే? మనం గురువుల ఫోటోలు, బొమ్మలు, విగ్రహాలు, అభిషేకాలు చేసేస్తామే కానీ గురు మాటలో నడవడం కష్టం మధ్యాహ్నానికి. గురువు ఏం చెప్పాడో అది చెయ్యాలి, అది నడవాలి. గురువులు మనల్ని ఏమన్నా అభిషేకాలు చేయమన్నారా, పూజలు చేయమన్నారా? వాళ్ళు అవన్నీ వదులుకొని నీ వైపు నిన్ను చూడు అది చెప్పిపోతాడు ఆయన. అవన్నీ వదిలేసి మిగతా అన్నీ చేస్తాం. మిగతా అన్నీ మనకి ఏదో పెద్ద భక్తి ఉన్నట్టు అక్కడ ప్రదర్శించుకుంటాం మనం. అది కాదు. గురువు చెప్పింది ఎవరైతే నడకలో తీసుకువస్తారో ఆ రోజు ఆయన నిజంగా ఆనందిస్తాడు, నిజంగా ఆనందిస్తాడు ఆయన గురువు. నీవెవరివో, ఎందుకు వచ్చావో, ఈ దేహం ఎవరు నిర్మించారో తెలుసుకో, అసలు నువ్వెవరివో తెలుసుకో. ఒక కథ నాలో ఆవిర్భవించింది.
సహజంగా తల్లిదండ్రుల దగ్గర అమ్మాయిలు 15 ఏళ్ళు, మా కాలం అయితే 15 ఏళ్ళే. ఇప్పుడైతే 20, 25 ఏదో వస్తున్నాయి. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటున్నారు. అప్పుడైతే మాకు 15 ఏళ్ళకే చేసి పంపించారు. అప్పటి వరకు మనకి మన తల్లిదండ్రులే తెలుస్తారు కదా! వాళ్ళ ప్రేమ అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు. వివాహమై వెళ్ళినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆ అమ్మ నాన్నని వదిలి ఎలా ఉండాలి అని. అంటే అలవాటు వాళ్ళే కాబట్టి, చనువు వాళ్ళే కాబట్టి. తర్వాత వివాహం వెళ్ళిన తర్వాత భర్త ప్రేమని ఇతను వదిలిపెట్టి నేను ఉండలేను అనే స్థితికి వస్తారు ఎవరైనా. తర్వాత ఆమెకి ఒక 2 కుమారులు కలుగుతారు. నాది నా ఆనందమైన నా ప్రపంచం, ఇలాంటి అదృష్టం ఎవ్వరికీ లేదు అనుకుని ఆనందంగా ఉంటుంది ఆవిడ. భగవంతుడి గుర్తులో లేదు అసలు ఆయన ఒక కథ నడిపించాడు. ఆయన ఆ పిల్లల్ని తీసేశాడు, భర్తను తీసేశాడు ముందు. తీస్తే నా బిడ్డలకి నేనే తల్లి తండ్రి అయి పెంచుకుంటాను, నన్నుంచే నేను ఉన్నాను కదా, నా పిల్లలకి నేనే ఆధారం అని చెప్పి ఆవిడ పాపం ఆ పిల్లల్ని పోషిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ ఇద్దరిని కూడా మైనస్ చేసేసాడు ఆయన. అసలు నా పిల్లలు నన్ను తగలబెడతారనుకున్నాను, కానీ నా భర్త చివరి వరకు నాకు తోడు ఉంటాడు అనుకున్నాను, అతను వెళ్ళిపోయాడు. పిల్లలు నాకు వృద్ధాప్యంలో తోడు ఉంటారనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు నేనెవరిని అని ఒక ప్రశ్న ఆవిడ ఆవిర్భవించిందటమ్మా. అప్పుడు ఒక మహాత్ముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందట ఆవిడ. వెళ్ళి ఎందుకు ఇలా జరిగింది, నా భర్త చివరి వరకు తోడుంటానని నాకు తాళి కట్టాడు, అతను వెళ్ళిపోయాడు. వృద్ధాప్యంలో నాకు తోడుంటారనుకున్న పిల్లలు వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి, ఈ బాధలను అనుభవించడానికి వచ్చానా అంటే అప్పుడు యథార్థం బోధపడింది. జీవనయాత్రలో ఎన్నో దుఃఖాలు కలుగుతాయమ్మా. తల్లిదండ్రులు ఉండగా బిడ్డలు వెళ్ళిపోవచ్చు అలాగే భార్య ఉండగా భర్త వెళ్ళిపోవచ్చు, భర్త ఉండగా ఇది వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వచ్చేది. ఇది ఎవరు మార్చలేరు అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం, కానీ అనేక కథలు ఇది మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, నువ్వు చేసుకున్న కర్మే నీకు ఆ దుఃఖాన్ని ఇస్తుంది. అలాగే ఆనందకరంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి, ఎప్పుడు సంతోషంగా ఉన్నాయి. ఆవిడ చేసుకున్న పుణ్యమే ఆవిడని కాపాడింది ఏమీ లేకుండా పోయిందంటే మనం చేసిన పాపమే మనల్ని కరుస్తుంది తల్లి. రెండిట్లకి కూడా మనమే కారణమై ఉన్నాం. ఇలాంటి బాధలు లేకుండా నేను ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు ధర్మంగా జీవనయాత్ర చెయ్యి. మన పెద్దలను గౌరవించుకోవాలి. మన కుటుంబం నుంచి వదిలి పారిపోలేదు కదా. నేను ఎప్పుడు భక్తిగా ఉంటానండి, నేనేమి పట్టించుకోనండి అంటే నీ పిల్లల్ని వదిలిపెట్టి నువ్వు పారిపోలేదు కదా నీ పెద్దలను కూడా గౌరవించాలి కదా మనం. డ్యూటీ అంటే, ధర్మం అంటే మన ఇంటి నుంచే మొదలవుతుంది కదా అమ్మ. ఇక్కడ చేయకుండా నేను బయట ఏదో గంతులేస్తానంటే ఆయన ఏమీ మనల్ని మెచ్చుకోడు తల్లి. ఈ డ్యూటీ ధర్మంగా చేస్తే ప్రపంచంలో ధర్మంగా బతుకుతాం మనం. ఇక్కడ అధర్మాన్ని పాలించి ప్రపంచంలో నేను చాలా గొప్పదాన్ని అనిపించుకుంటానంటే అది భగవంతుడు ఒప్పుకోడు తల్లి, ఆయన ఒప్పుకోడు. ఈ అడుగు ధర్మంగా ఉండాలి, ప్రపంచంలో అడుగు కూడా ధర్మంగా ఉండాలి. ఈ అడుగు ఎప్పుడైతే ధర్మంగా ఉన్నావో నువ్వు ఎక్కడికి వెళ్ళాలని నీ ఇష్టాన్ని గౌరవిస్తాడు ఆయన. ఈ డ్యూటీ వదిలిపెట్టి అలా కదా నీకు ఎవరిలో ఒకళ్ళు వచ్చి నీకు ఆ సేవ చేసి పెడతారు. మన డ్యూటీ ఇంకొకళ్ళు స్వీకరిస్తారు. అలా నడిచినప్పుడు అన్నీ మనకు ఆనందంగానే మన జీవనయాత్రలో ఉంటుందమ్మా. ఇది మనకదే తల్లి, మనం తెలుసుకుని దీని నుంచి మనమే బయటపడాలి తల్లి, ఎవరు బయటపడేయరు. అంటే మనం అందరూ కూడా సంతోషంగా ఉండాలి. దానికోసమే నేను నొక్కి ఇదే చెప్తాను, నేను ఇక్కడి నుంచే మన ధర్మం మొదలవుతుంది అని. ఎప్పుడైతే ఇక్కడ ధర్మంగా నువ్వు ఉన్నావో నీకు తప్పకుండా సహకారం భగవంతుడు ఇస్తాడు. నేను అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అంటే ఇక్కడ ఎవరో కనిపెట్టిస్తాడు, నిన్ను నీ ఆనందం వైపు పంపిస్తాడు ఆయన. దేన్ని అడ్డు చేయడమ్మా, మన డ్యూటీ మనం ధర్మంగా చేయాలి తల్లి. ప్రేమగా ఉండాల్సిందే, ఎవరన్నా ప్రేమగా ఉండాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తమ్మా, మనం అంటే బాగుండాలి, ధర్మంగా ఉండాలి అవన్నీ, కానీ మనం ఒక సాధన కూడా చేయాలి కదా. చేయాలి. ఏం సాధన చేయాలి, ఎలా సాధన అంటే మీకు ఇష్టమైందే చేయొచ్చు. నేను హాయిగా ఎప్పుడు జపం చేసుకుంటానంటే అందులోనే వెళ్ళచ్చు. దాని గమ్యం ఏంటో ఆ జపమే తీసుకెళ్ళిపోతుంది తల్లి. ఇది మనం కరెక్ట్గా చేసినప్పుడు మీరు ఎవరిని అడగక్కర్లేదు. దాన్ని కరెక్ట్గా ప్రేమగా చేసినప్పుడు దాని యొక్క ఫలం ఏదో ఆ ఫలాన్ని పొందుతూ మీలో మార్పు వస్తూ కూడా వెళ్ళిపోతారు. జపం అంటే లోపల చేసేది, నామం అంటే పైకి. ఇప్పుడు నేను అలా ఈ సత్సంగం చేస్తున్నాను, అలా కృష్ణ కృష్ణ అనడం, అదే కృష్ణ నీకు లోపలున్న ఆ భగవంతుడికే వినపడుతుంది. భగవంతుడు లోపల ఉన్నాడు, బయట అంత నిగూఢంగా ఉన్నాడమ్మా. బయట
నీ పిలుపుకేమీ ఆయన చెలించిపోయి రాడు, కానీ అంతర్ముఖంలో నీ పిలుపుకి తప్పకుండా వ్యక్తం అవుతాడు తల్లి. ప్రపంచం నుంచి ఆయన రాడు, నీ నుంచే వస్తాడు. అది మనం ప్రేమగా చేసినప్పుడు. నామం అంటే పైకి అంటాము, బాహ్యంలో మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంది, నామం కూడా అలాగే ఉంటుంది. అదే నామాన్ని జపంగా మార్చుకుని లోపల కృష్ణ కృష్ణ అనుకున్నాం అనుకోండి, అది లోపల అనుకుంటున్నాం, అక్కడ ఆత్మగా కృష్ణుడు ఉన్నాడు, ఆయన్ని పూజ చేసినట్టమ్మ. అది అసలైన పూజ. అంటే మనలో ఉన్న స్వచ్ఛతే ఈ ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మారుస్తుంది. ఎందుకంటే ఆ నీడలో వాళ్ళంతా నడుస్తారు కదా, గురు నీడలో శిష్యులు ఎలాగైతే తయారవుతారు, మా గృహస్థాశ్రమంలో ఒకళ్ళు భక్తులు ఉంటే తప్పకుండా కొద్దిగా మనకి సహకారాన్ని అందిస్తారు. వాళ్ళు నడిచినా నడవకపోయినా అది మనకి ఆటంకం ఉండదు. నడిస్తే వాళ్ళు తరించబడతారు. మావారు పర్వాలేదు, లోపల అదంతా తెలుసుకుంటారు కాబట్టి నాకు అవకాశాన్ని ఇచ్చారు ఆయన. ఇదే జన్మకి ఎక్కువ అని ఎవరైనా తెలుసుకోవాలనేది తెలుసు. అది అడుగుతారా? ధ్యానం ఎలా చేయాలి అంటే అమ్మ, మీరు ముందు ధ్యానంలోకి వెళ్ళి కంటే నామజపాలు చేయడం మంచిది తల్లి. అమ్మ, ధ్యానం అనేది ఆధ్యాత్మికంలో కొంత జీవనయాత్ర అవ్వాలి తల్లి, ఆధ్యాత్మిక జీవనం. అప్పుడు ధ్యానం మనకి కుదురుతుంది. నేను అనేది ధ్యానం అనేది లోపల నేను అనుకుంటే, ఇప్పుడు జపం కృష్ణ అని లోపల అనుకున్నాం అనుకోమ్మ, ఏదో ఒక రోజు అది ఆగిపోతుంది, మనకి తెలియకుండా చేసింది ఆగిపోతుంది. ఆగిపోయిన ఉన్నప్పుడు స్థితే ధ్యానం అంటాను నేను. చెయ్యండి, అలా చేయండి. అది ఒక రోజుకి 10 రోజులకి వచ్చేది కాదు. ఒక 41 రోజు దీక్షగా పొద్దుట సాయంకాలం కూడా ఒక్కో గంట జపం చేయండి అమ్మ. లోపల మీ ఇష్టదైవం ఉంటుంది కదా, మీకు ఎవరంటే ఇష్టం? భగవంతుడు అనేక నామాలతో ఒక్కడే ఉన్నాడు. ఎవరంటే ఇష్టం? ఏ నామం ఇష్టం? అమ్మవారిని రోజు జపం చేయండి తల్లి, ఒక 41 రోజు. ప్రేమానంద మహారాజ్ చెప్తున్నారు, 41 రోజు చెయ్యి నువ్వు, నీలో మార్పు రాకపోతే నన్ను అడుగు అంటున్నారు. ప్రేమతో చేయమంటున్నారు ఆయన. ప్రేమతో చెయ్యి, అప్పుడు నీలో నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకి వెళ్ళకపోతే నన్ను అడుగు, నేను సమాధానం ఇస్తాను అని. వెళ్ళలేదంటే లోపల నీ దగ్గర ఉందని చెబుతాడు అంతే ఆయన, నువ్వు సరిగ్గా చేయలేదని. అంతే కదమ్మా, చెయ్యాలి. చేస్తే తప్పకుండా దాని ఫలం ఉంది. దానికి నేను సంతకం పెడతానంటున్నాడు ఆయన. నీకు మార్పు రాకపోతే నేను పూచి ఉంటానంటున్నాడు ఆయన. అంత గొప్పది. దాని మీద మనం అంత నమ్మకం పెట్టి ఇంకొకరికి మనం చెప్పచ్చు. అంటే ఇంకా రెండోది లేదు తల్లి. చేయండి మీరు. ఆ స్థితే మిమ్మల్ని ధ్యానంలోకి తీసుకెళ్ళిపోతుంది. సైలెన్స్గా ఉండడమే అమ్మ ధ్యానం అంటేని, సైలెన్స్లోకి జారిపోవడమే. ఆ జపం చేయగా అలా సైలెన్స్లోకి వెళ్ళిపోతాం మనం. శ్వాసను కూడా చాలా స్లోగా తీసుకుంటాం, కుంభకంలోకి వెళ్ళిపోతాం మనం. అది నీ శ్రద్ధ విశ్వాసం బట్టే వస్తుంది, కానీ ఎదుటి వాళ్ళు నీకు ఇవ్వలేరు. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాలు నువ్వు శాంతిగా కూర్చోగలవే, కానీ కంటిన్యూగా ఉండదు అది. అదే భగవంతుడి యొక్క జపాన్ని నువ్వు లోపల చేయగలిగితే అది నిన్ను కంటిన్యూ చేస్తుంది తల్లి. ఇంకా ఆ శక్తి దేనికి లేదు, దేనికి లేదు. ఇది నేను గట్టిగా చెప్పగలను. మనం చేయాలి తల్లి. ఎవరో మనకి ఇచ్చేది కాదు, డబ్బులతో కొనుక్కునేది కాదు. ఆ గురువు చెప్పినట్టుగా చక్కగా విని మీరు చేస్తే తప్పకుండా మీ వైపు మీరు తిరుగుతారు. మన వైపు మనం తిరగడమే ఆధ్యాత్మికం. ప్రపంచంలో వెతుక్కోవడం కాదమ్మా. శ్వాస గురించి చెప్తానన్నారమ్మా. నేను ఒకసారి శ్వాస అంటే ఏంటి కృష్ణ మనకి ఏమీ తెలియదు, ఇప్పుడు తెలియదులేండి అమ్మా. నేను మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఉప్పలు వెళ్ళేదాన్ని. ఎవరైనా మహాత్ములు భిక్షకు వస్తే అక్కడికి వెళ్ళి ఎక్కువ కూరగాయలు కావాలి కదా తెచ్చుకునేదాన్ని. అక్కడ గోడ మీద శ్వాస మీద ధ్యాస అని పత్రిజీది కావున అది రాసుంది. శ్వాస అంటే ఏమిటి కృష్ణ అని. అంటే అప్పుడు మనకి మన ప్రాణమైన దానికి మనకి గుర్తింపు లేదు. శ్వాస అంటే ఏమిటి కృష్ణ అంటే ఆయన ఒక పాట ఇచ్చాడమ్మా నాకు. అక్కడే ఆ కారులోనే ఇచ్చాడు ఆయన. అందరి వాడు నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, తెలుసుకుంటే హృదయాలలో చైతన్యమయ్యా,
వాడు నల్లనయ్యా తెలుసుకుంటే హృదయాలలో చైతన్యము నల్లనయ్యా సకల జీవులలో జీవము నల్లనయ్యా జీవము నల్లనయ్యా అందరి వాడు నల్లనయ్యా దేహమునిచి జ్ఞానమునిచి శ్వాసగా తాను మారినాడు శ్వాసగా తాను మారినాడు దేహమునిచి జ్ఞానమునిచి శ్వాసగా తాను మారినాడు శ్వాసగా తాను మారినాడు అప్పుడు తెలిసింది శ్వాస అంటే భగవంతుడని భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు గుడిలో ఉన్నాడు ఇలాంటి ఆలోచనలతో ఉండే నాకమ్మ శ్వాసే భగవంతుడు అది లేకపోతే జీవకోటి ఒక్క గడియ కూడా లేదు శ్వాసతోనే మన జీవనయాత్ర ఆత్మగా ఉండి ఆయన ఆ శ్వాసని లోపల నుంచి బయటికి ఆయన లోపల ఉన్నాడు కదా అమ్మ శ్వాస ఆయనే లోపల ఉన్న ఆత్మ ఆయనే ఏమని చెబుతుందండి పాట దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగా తాను మారినాడు దేహాన్ని ఇచ్చింది ఆయనే నువ్వు ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటే జ్ఞాన భిక్ష పెట్టింది ఆయనే ఎందుకంటే ఆయన తలంపులోనే మనసు దూరం అయ్యి జ్ఞానానికి మనం ఎదుగుతాం తల్లి జ్ఞానం మరి ఆయన పెట్టిన భిక్షే కదా ఆయన తలంపులోనే కదా జ్ఞానం నీకు వస్తుంది అంతేగాని ఈ జ్ఞానంలో నీకు జ్ఞానం ఆవిర్భవిస్తుందమ్మా నేను నాది అనేది వదులుకుంటే దొరికేది జ్ఞానం అర్థమైందా తల్లి శ్వాసగా ఉన్నది నేనేనని ఆయన చెప్పాడు స్వయంగా చెప్పాడు అప్పుడు నాలో ప్రశ్న ఆవిర్భవించింది వెంటనే సమాధానం ఆయన చెప్పాడు ఈ రెండు ముక్కల్లో నేనే శ్వాసని నాదే దేహం అన్నీ నాదే అనుకునే హక్కు ఒక్క భగవంతుడికే ఉంది ఒక్క భగవంతుడికే ఉంది అంతే అన్నీ ఆయన సృష్టి అమ్మ ఇప్పుడు ఈ చీర నేను కొనుక్కున్నాను అంతా పెట్టి అనుకుంటాను కానీ పత్తి విత్తనాన్ని నేను సృష్టి చేశానమ్మా పట్టు వస్త్ర పురుగుని నేను సృష్టి చేశానా ఏది నాది అవన్నీ ఆయన ఒడి నుంచి జారినయే కదా తల్లి నాది అనుకునే వస్తువు ఏదైనా ఉందంటారా లోపల కానీ బయట కానీ భగవంతుడు కనిపించడం లేదంతే ఒక ఎవరైనా మనకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి ఇచ్చినవాడు కనిపిస్తున్నాడు ఆ ప్రజెంటేషన్ కనిపిస్తుంది ఈ అన్నిటి సృష్టికర్త సృష్టి ఇచ్చిన వాడు నీ లోపల ఉన్నాడు కానీ కనిపించడు కరెంటులాగా కరెంటు దాన్ని నమ్ముతున్నాం కదా మనం ఫ్యాను లైట్ అన్నీ తిరుగుతున్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఒక కరెంటుతో తిరుగుతున్నాయి కరెంట్ ఎలా ఉంటుందో ఎవరైనా చూపెట్టగలిగారా అండి కరెంట్ని ఆధారం చేసుకుని మానవుడి తెలివితేటలతో వీటిలన్నిటినీ సృష్టి చేశాడే కానీ కరెంటు సృష్టి ఎవరిదమ్మా అది ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పగలరా దాన్ని సృష్టి చేసిన వాడిని మనమేం చెప్పగలమా అమ్మ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ మైక్ పెట్టారు ఇక్కడ ఈ మైక్ని ఆఫ్ చేసేసాను అనుకోండి మైక్ పలకదు కదా సౌండ్ రాదు కదా అమ్మ అలాగే ఆత్మ ఉన్నంతసేపు ఇక్కడ ఆత్మగా ఉన్నంతసేపే ఈ దేహం నిలబడుతుంది ఎప్పుడైతే ఆత్మ దీన్ని ఈ కర్మానుసారం ఆత్మని ఈ దేహాన్ని వదిలేస్తుందో అప్పుడు దీనికి ఏదైనా ఉందంటారా వాయిస్ ఉందంటారా చూపు ఉందంటారా ఏది ఉందంటారు ఏదీ లేదు ఏదో ఒక పవర్ మనకు ఉంది ఆ పవర్ని కృష్ణ అంటున్నాం రామ అంటున్నాం ఈశ్వర అమ్మ ఎవరిష్టమైన పేరుతో వాళ్ళు పలుకుతున్నాం పవర్ అనేది ఒక్కటే భగవంతుడు అనేవాడు ఒక్కడే కరెంట్ అనేది రెండుగా ఉందంటారా అమ్మ లేదు కదా ఒక్కటే కదా కానీ అనేక రకాల పరికరాల్ని తాను తిప్పుతుంది కదా అమ్మ అలాగే భగవంతుడు ఒక్కడే అమ్మ ఈ సకల సృష్టిలో 84 లక్షల జీవరాశుల్ని సృష్టించిన వాడు ఆ ఒక్కడే జీవరాశులు అంటే జీవంగా తాను లోపల ఉన్నాడు కాబట్టి కదులుతాయి అవన్నీ కూడా జడ పదార్థాల్లోనే ఆయనే ఉన్నాడు జీవ పదార్థాల్లో జీవంగా ఉండి కదిలిస్తున్నాడు ఆయన ఇవన్నీ చేసేది ఇద్దరు కాదు సుమా ఒక్కళ్ళేనండి ఒక్కడే భగవంతుడు అంటే ఒక్కడే రెండోది మన అజ్ఞానమే నువ్వు రామాను కృష్ణాను స్పందించేవాడు ఒక్కడే ట్యూబ్లైట్ అయ్యి ఫ్యాన్ అయ్యి టీవీ పెట్టు కరెంటు నుంచి వస్తుంది పవర్ అంతా కూడా పరికరాలు మార్పు అంతే పేర్లు మార్పు అంతే ఆధారం కరెంటు ఒక్కటే అలాగే కరెంటుని సృష్టి చేసిన భగవంతుడు కూడా ఒక్కడే కృష్ణుడి పక్కన రాధమ్మ ఎవరమ్మా మరి ఒక్కడే అంటున్నారంటే మనం మన కుటుంబంలోంచి చూసి ఇది నాది అనే కుటుంబం అప్పుడు వాళ్ళ కుటుంబం కూడా మనకు కనపడుతుందమ్మా అసలు నేను ఎక్కడ ఉన్నాననే వాళ్ళకి భగవంతుడు ఒక్కడే అర్థమవుతుంది
అప్పుడు కానీ అర్థం కాదు. అంతవరకు ఇన్ని రూపాలు కూడా ఒక పరమాత్మ ఒక్కడే. ఆయనకి ఇవన్నీ పేర్లమ్మ. ఒక్క భగవంతుడికే కృష్ణ అనండి, రామ అనండి, ఈశ్వర అనండి, అమ్మ అనండి, సాయిబాబా అనండి, ఏదైనా అనండి, ఒక్కడే ఒక్కడే భగవంతుడు. రెండోది నీ అజ్ఞానమే, అంతే. ఆయన అలా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్నవాడిని నేను ఎలా చెప్తాను, నువ్వే తెలుసుకోపో. నా అనుభవంలో అయితే నా దగ్గర ఉన్నాడు ఆయన. అంతటా అదే ఉంది. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కరెంటుని మీరు చూపెడితే నేను అప్పుడు ఇది చూపెడతాను. రామాని నామము రసరమ్యము, రామాని నామము రసరమ్యము, దశరథ రామాని నామము రసరమ్యము, దశరథ రామ నీ నామము రసరమ్యము, అయోధ్య రామ నీ నామము రసరమ్యము, రామ నీ నామము రసరమ్యము, దశరథ రామ నీ నామము రసరమ్యము, అయోధ్య రామ నీ నామము రసరమ్యము, కౌసల్య రామ నీ నామము రసరమ్యము, జానకి రామ నీ నామము రసరమ్యము, జానకి రామ నీ నామము రసరమ్యము, భక్త రామ నీ నామము రసరమ్యము, భక్త రామ నీ నామము రసరమ్యము, పావన రామ నీ నామము రసరమ్యము, ప్రేమాభిరామ నీ నామము రసరమ్యము, ప్రేమాభిరామ నీ నామము రసరమ్యము, సుగుణాభిరామ నీ నామము రసరమ్యము, సుగుణాభిరామ నీ నామము రసరమ్యము, పావన రామ నీ నామము రసరమ్యము, జగదభిరామ నీ నామము రసరమ్యము, జగదభిరామ నీ నామము రసరమ్యము. పావన రామ అంటే అహల్యామాత. చూడండి వాళ్ళు ఒక రామ శబ్దానికి ఆ భక్తులు ఎలా చేరిపోయారో అమ్మ. పావన రామ అంటే అహల్య రామనామంతో పావనం అయిపోయింది ఆ తల్లి. ఒక తప్పు చేసి ఆ తప్పు ఆ రామనామంతో ఆ దోషం లేకుండా పతివ్రతల్లో ఒక్కరిగా ఆవిడ నిలిచిపోయింది. పావన రామ అహల్య యొక్క పవిత్రత నామంలో ఎలా చేరిపోయింది చూడండి ఏమో. పావన రామ అంటే అహల్యమాత రాముడు ఏమో. జానకి రామ ఆ తల్లి గురించి చెప్పక్కర్లేదు. జీవాత్మ పరమాత్మ కలయిక మనకి సుందరకాండ అంతా తెలియచేస్తుంది. అది జానకి రామ అంటే ఆ జానకి మాత కూడా రామ అనేసరికి ఆవిడ కూడా వచ్చేస్తుంది. భక్త రామ హనుమంతుడు అలా భక్త రామ అనగానే హనుమంతుడితో ఆయన నామం ఉంది. కౌసల్య రామ పరమాత్మని పుత్రుడిగా కన్నింది కాబట్టి తన తపస్సుతోటి ఆవిడ రామ అనే శబ్దానికి ముందు కౌసల్య రామగా వచ్చేసింది. దశరథుడు దశేంద్రియాలు జయించిన వాడు ధర్మాత్ముడు. ఆయన రాముణ్ణి పుత్రుడిగా పొందాడు కాబట్టి దశరథ రామ. చూడండి వాళ్ళ యొక్క ప్రేమ రాముడికి ముందు వచ్చేసింది. చూసారా అండి? ఇవన్నీ చూడండి ఆయన రాముడి నామంలో కలిసిపోయినాయి అంటే వాళ్ళు రాముల్లో కలిసిపోయారు కాబట్టి చరిత్రలో నిలిచిపోయారమ్మా వాళ్ళు. అలాంటి ప్రేమ మనకు కూడా ఉండాలి కదా. మరి అలా లేము మనం. అందరినీ సమానంగా ప్రేమించలేము ఏమో. అన్ని బుద్ధులు సరిగ్గా ఉండవు మనకి కదా. అందుకనే భగవంతుడు మనకి దూరంగా ఉంటాడు. దగ్గరగా ఉన్నవాడు మనం దూరం చేసుకుంటున్నాం. ఆయన అక్కడే ఉన్నాడు పాపం, మన కోసం చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తుంది హృదయం చెంతకి ఆవిడ అని మనం అప్పుడే ఎక్కువ మెట్లు అనుకుంటున్నాం మనం.
భక్తుడి ద్వారా భగవంతుడి యొక్క ఉనికిని తెలియచేసుకున్నాడమ్మా ఆయన. అమ్మా, ఒక జ్ఞాని ద్వారా తానే జ్ఞానం అని తెలియచేసుకున్నాడు ఆయన. అలాగే రామభక్తుడు అంటాం, మీరాబాయి కృష్ణ భక్తుడు అంటాం. అలా చూడండి, ఒక భక్తుడి ద్వారా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం భక్తుడి ద్వారా. సుమండి, కురు సభలో ద్రౌపది మాతకు అవమానము జరుగుచున్నది. కురు సభలో ద్రౌపది మాతకు అవమానము జరుగుచున్నది. ఈ అవమానము నుంచి రక్షించమని పతులను వేడుకొన్నది. అపజయము పాలైన పాండవులు, అపజయము పాలైన పాండవులు మౌనముగా తలదించుకొని ఉన్నారు. దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. భీష్మ పితామహుని వేడుకొన్నది, భీష్మ పితామహుని వేడుకొన్నది. పితామహా నీ ఒక్కడివే ఈ ఆపద నుంచి రక్షించడి వాడవని, రక్షించమని ప్రాధేయపడినది, ప్రార్థించినది ద్రౌపది మాత. మౌనమే పితామహుని సమాధానమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. మామైన ధృతరాష్ట్రుని వేడుకొన్నది, మామైన ధృతరాష్ట్రుని వేడుకొన్నది. మామాని ఇంటి కోడలిని నేను, మామాని ఇంటి కోడలిని నేను. ఈ అవమానము నీ వంశమునకు కాదా, రక్షించమని ప్రాధేయపడినది, ప్రార్థించినది. గుడ్డివాడైన ధృతరాష్ట్రుని మనసు కూడా గుడ్డిదైనది. మౌనమే ధృతరాష్ట్రుని సమాధానమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. గురుదేవుడైన ద్రోణాచార్యుని వేడుకొన్నది, గురుదేవుడైన ద్రోణాచార్యుని వేడుకొన్నది. గురుదేవాని శిష్యులకు ఆదేశమియ్యవా, ఈ ఆపద నుంచి రక్షించమని ఆదేశమియ్యవా అని ప్రాధేయపడినది, ప్రార్థించినది. మౌనమే ద్రోణాచార్యుని సమాధానమైనది, మౌనమే ద్రోణాచార్యుని సమాధానమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా. సభయంతా కలయ తిరుగుచు సభలో ఉన్న వారినందరినీ వేడుకొన్నది. ఈ ఆపద నుంచి రక్షించమని ప్రాధేయపడి
పాడినది ప్రార్థించినది సభామౌనమైనది. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది ద్రౌపది మాత. ఇక దిక్కెవ్వరు నాకు అని విలపించుచున్నది కన్నీరు మున్నీరుగా విలపించుచున్న ద్రౌపది మాతకు మాయ వీడినది. విలపించుచున్న ద్రౌపది మాతకు మాయ వీడినది. ఆ ద్వారకా నివాసి ఒక్కడే ఈ ఆపద నుంచి రక్షించడి వాడని. ద్వారకా నివాసి ఈ ఆపద నుంచి రక్షించమని ప్రార్థించినది ద్రౌపది మాత. ద్వారకా నివాసి అని పిలిచినచో సమయము పడుతున్నది. ద్వారకా నివాసి అని పిలిచినచో సమయము పడుతున్నది. మరలా మాయ వీడినది ద్రౌపది మాతకు. ఆ ద్వారకా నివాసి అంతటా నిండి ఉన్నవాడని. ఆ ద్వారకా నివాసి అంతటా నిండి ఉన్నవాడని. ఈ హృదయములో కొలువైన వాడు అతడేనని. ఈ హృదయములో కొలువైన వాడు అతడేనని. హృదయములో కొలువైన పరమాత్మను ధ్యానించినది ఆ గడియలలో తాను కృష్ణునిగా మారినది. ఆ గడియలలో తాను కృష్ణునిగా మారినది. ఎదురేది పరమాత్మకు అపజయమెక్కడా పరమాత్మకు. ఎదురేది అపజయమెక్కడా. జై శ్రీకృష్ణ అమ్మ. ఇది మన కథే అమ్మ. ఇది మన కథే. నేను అనుకున్నాను సరే విదురుడు కూడా ఉంటాడు కదా, ఆయన గురించి చెప్పలేదేమిటి నాకు ఈ పాట అని. తర్వాత ఈ మధ్య తెలిసిందమ్మా, విదురుడు ఫస్టే ఇటువంటి పని చేయొద్దని సభ నుంచి వెళ్ళిపోతాడంట. ఆవిడ విదురుడిని రక్షించమని అడగలేదు, అందుకే ఈ పాటలో భగవంతుడు నాకు ఇవ్వలేదు. అది తెలిసాక నేను ఎంత పొంగిపోయానంటే, భగవంతుడు అంటే సత్యం అంతే అమ్మ, భగవంతుడు అంటే జ్ఞానం అంతే, భగవంతుడు అంటే త్యాగం, భగవంతుడు అంటే ధర్మం. విదురుడు ఆవిడికే అన్యాయం జరిగినప్పుడు, అన్యాయం చేస్తున్నారు వీళ్ళని తెలిసినప్పుడు ఆ కౌరవులందరినీ తిట్టి, భీష్ముడిని అందరినీ తిట్టి, ధృతరాష్ట్రుడిని తిట్టి ఆయన ఆ సభ నుంచి వెళ్ళిపోయాడట. ద్రౌపదీదేవి ఎవరినైతే వేడుకుందో వాళ్ళనే మనకి ఈ పాట రూపంలో ఆ భగవంతుడు ఇచ్చాడు తల్లి. అమ్మ ఈ పాట మనకదే, అందరినీ వేడుకుంది. పాండవులంటే మన భర్త లాంటి వాళ్ళు కాదు, ప్రపంచాన్ని జయించగల ధీరోత్తములు వాళ్ళు. అమ్మ అయినా మౌనంగా తలదించుకున్నారు. ఎందువల్లంటే ప్రారంధం తల ఎత్తనివ్వలేదు, ప్రారంధం తల ఎత్తనివ్వలేదు వాళ్ళు. తర్వాత భీష్మ పితామహుణ్ణి అడిగింది, పితామహ నువ్వు ఏదైనా చేయగలవు, నన్ను రక్షించవా అని. తనకు తానుగా చెప్పుకున్నాడు, నేను ధర్మాత్ముడిని, త్యాగశీలని ఎన్నో చెప్తాడు భీష్ముడు. కృష్ణుడు చెబుతాడు, నువ్వు చేసిన పాపాలు అనేకం, ఒకటి ద్రౌపదీదేవిని కాపాడగల శక్తి ఉండి కూడా నువ్వు మౌనంగా తలదించుకున్నావు. భీష్ముడు మహాత్ముడే, కానీ కొన్ని పొరపాట్ల పనులు చేశాడు. ఆ పొరపాట్ల పనుల అంపశయ మీద అనుభవించి ఆ కర్మను తీర్చుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఎవరిని వదిలిపెట్టదు తల్లి. ఈ ప్రపంచంలో కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఆయన సాక్షిగా నిన్ను చూస్తాడు, ఆయన తలంపుల్లో దాన్ని మర్చిపోయి వెళ్ళొచ్చు, అంతేకాని కర్మ వదిలిపెట్టదు. నేను ఇక్కడికి వచ్చాను, నాకు చెవులో పోటు ఏదో ఉంది లైట్గా అని, కానీ ఈ గంట నాకేమీ తెలియలేదు, కానీ చెవులో పోటు నన్ను వదలలేదు, పరమాత్మ తలంపు వదిలేటట్టుగా చేసింది. ఇది అందరికీ ఉంది, ఈ హక్కు అందరికీ ఉంది.
పితామహుడు ఆ భీష్మేకాదశి వచ్చి మళ్ళీ ఆయన స్వచ్ఛంద మరణం ఉంది. తల్లి గంగాదేవి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆవిడ పుణ్యం కాపాడుతుంది, పాపం కూడా శిక్ష వేస్తుంది మనకి మన జీవనయాత్రలో. ఈ రెండు నువ్వే చేసావు కాబట్టి నువ్వే అనుభవిస్తావు అంతే. ఆఖరిని ద్వారకా నివాసి ఇక్కడే ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడని ఇంకా నన్ను రక్షించు కృష్ణ అని అడగలేదు. అడిగితే ఆయన వ్యక్తం కాడు. ఆవిడ మౌనంలోకి జారిపోయింది, ఆయన ఒడిలోకి జారిపోయింది. అందుకే ఏ కోరిక కోరలేదు. ఆవిడ ఎప్పుడైతే సైలెన్స్ అయిపోయిందో ఆ ఉన్న అద్భుత శక్తి వ్యక్తమైంది ఆవిడ శరీరంలోని. భగవంతుడు వ్యక్తమైన తర్వాత ఎవరేం చేయగలరమ్మా? సర్వసృష్టి బాణాలతో వచ్చిన ఆయన ఎవరైనా చేయగలరా? అమ్మా భగవంతుడు ఎక్కడున్నాడంటారు? ఇప్పుడు మనలోనే ఉన్నాడు కదా అమ్మ. బయట అన్నీ వెళ్ళండి, క్షేత్రాలు అన్ని గుళ్ళకి వెళ్ళండి, నమస్కారం పెట్టుకోండి. అసలైన క్షేత్రజ్ఞుడు ఇక్కడే ఉన్నాడని మటుకి తెలుసుకోండి అమ్మా. అమ్మ మన కోరిక ఫలించాలంటే ఇక్కడ ఉన్నవాడినే కోరుకోవాలి. ఆయన ఎలా ఉంటాడంటే నీ కదలికే ఆయన, నీ నీడే అతడు, నీ వాయిసే అతడు. ఎలా ఉంటాడంటే ఇవన్నీ ఆయనే. నీ కంటిలో చూపు అతడు. ఆయన ఉండబట్టే కళ్ళు పనిచేస్తున్నాయి, ఆయన ఉండబట్టే ఈ వాయిస్ వస్తుంది, ఆయన ఉండబట్టే నడుస్తున్నాం, ఆయన ఉండబట్టే తింటున్నాం, ఆయన ఉండబట్టే నిద్రపోతున్నాం. ఇవన్నీ కూడా ఆయన యొక్క ఉనికి మనకి. ఇవన్నీ కూడా ఆయన ఇక్కడ ఉన్నాడనేది మనకి ఎలా ఉన్నాడంటే ఇవన్నీ చెప్పండి. ఈ నీడ ఆయన ఉంటేనే పడుతుంది ఇది ఏమో. అంతేగాని ఆయన్ని ఎవరు దర్శించలేం. ఆ నీడలో నేను కలిసిపోవడమే అంతే. అర్థమైందా అమ్మ? ఎవరైనా కలిసిపోవడమే. నదులన్నీ సాగరంలో ఎలా అయితే కలుస్తున్నాయో ఈ జీవాత్మలన్నీ కూడా ఆయన ఒడిలో ఒకరోజు జారిపోతాయి. అదే ఆత్మజ్ఞానం. దానికి ఏం కావాలంటే ధర్మం, ప్రేమ, త్యాగం. ఇవే మనం నేర్చుకోవాల్సింది, మన నడవడికలో మార్చుకోవాల్సింది. అంతేగాని నేను ఇన్ని వింటాను, అన్ని వింటాను, అన్నీ చేస్తాను, రోజు గుడికి వెళ్ళిపోతాను, ఇది కాదు తల్లి అమ్మ. నీ నీడ ఎవరో తెలుసుకో అమ్మ. ఎవరుంటే ఈ జీవనయాత్ర సాగుతుందో తెలుసుకో. అదంతా నా దగ్గరే ఉంది అమ్మ. ఆయన తెలుసుకోవాలంటే ఈ నడక మార్పు రావాలి. నేను అభిషేకాలు చేయిస్తానండి, అన్నీ కూడా అభిషేకం డబ్బులు పెట్టి 10 మంది పేదవాళ్ళకి అలా పెట్టమ్మా. ఆయన ఎందుకు జలుబు చేసేటట్టు తడుపుతావు? ఇవన్నీ అంతే. నా నీడ నువ్వేనని నీ నీడలో ఉన్నానని ఇది సత్యమని ఇది యథార్థమని తెలుపవా గోపాల. నా నీడ నువ్వేనని నీ నీడలో ఉన్నానని ఇది సత్యమని ఇది యథార్థమని తెలుపవా గోపాల. నేనుగా భావించే దేహము నీదేనని నేనుగా భావించే దేహము నీదేనని ఇది సత్యమని ఇది యథార్థమని తెలుపవా గోపాల. నీ ఉనికిని తెలిపే దేహములో చైతన్యము నీవేనని నీ ఉనికిని తెలిపే దేహములో చైతన్యము నీవేనని ఇది సత్యమని ఇది యథార్థమని తెలుపవా గోపాల. నీ దగ్గర ఏదైతే ఉందో అదే చెప్పింది ఈ పాట. నా నీడ నువ్వే ఏమ్మా, ఈ దేహం నువ్విచ్చిందే, ఈ చైతన్యంగా ఉండి దేహాన్ని కదిలిస్తున్నావు, సంసారంలో జీవింపచేస్తున్నావు కదా అండి. తాళి కట్టినవాడు మనం బతుకున్నంత కాలమే కదా అతను భర్త కదా. మన అన్న ఏదో ఒక రోజు వాళ్ళందరూ వెళ్ళిపోతాం సొమ్మండి, ఎవరు ఉంటారు ఇక్కడ. కానీ నేను అన్నానని ఫీల్ అవ్వకండి, తప్పదు ఇది అమ్మా. అమ్మ ఏదో ఒక రోజు తప్పదు అంతే అమ్మా. కానీ నువ్వు దేహం వదిలిన తర్వాత నీ భర్త నీకే ₹1 కోటి పెట్టి మోక్షాన్ని ఇవ్వలేడు. అర్థమైందా తల్లి? నీ పిల్లలు ఇవ్వలేరు, నీ భర్త ఇవ్వలేడు, నీకు నువ్వు తెచ్చుకోవాల్సిందే. కానీ ఇంకొకళ్ళు ఇచ్చేది కాదు మోక్షం అనేది, మనం నడిచి తెచ్చుకోవాల్సిందే అంతే.
కానీ నువ్వు దేహం వదిలిన తర్వాత కూడా భగవంతుడు మన తోడుగా మనతో ప్రయాణం చేస్తున్నాడండి. మనకి మరణం లేదు సొమ్మండి, శరీరానికే మరణం. మనం ఎప్పుడు శాశ్వతం అంతే. భగవంతుడు ఎలా శాశ్వతం, ఆయన నుంచి ఊడిపడ్డ మనం కూడా శాశ్వతం అంతే. ఎప్పుడూ మరణం లేదు. నీ వాసనలు బట్టి జన్మలు వస్తాయి. మంచిగా జీవిస్తే మళ్ళీ ఈ దేహాన్ని పొందొచ్చు. అసలు నువ్వు ఒక్కడివే తండ్రి, నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటే ఆయనలో కలవచ్చు. అది నీ ప్రయాణాన్ని బట్టి, నీ ఆలోచనలను బట్టి ఉంటుంది. మనం సరిగ్గా జీవించలేదనుకోండి, భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, నేను చెప్పడం లేదండి. ఆ కనపడే మనకి పురుగులు, పక్షులు, గేదెలు, ఆవులు, ఎన్నో క్రిమి కీటకాలు ఉన్నాయి. మన నడకని బట్టి అందులో పడేస్తాడంటండి. అక్కడికి వెళ్ళి మనం కృష్ణ అనగలమా అమ్మ? అనలేము కదా. కనీసం దీన్ని పొందాలన్నా కనీస ధర్మాన్ని పాటించి మన జీవనయాత్ర ఉండాలి తల్లి అమ్మ. ఇది ఎవ్వరు నీకు ఇవ్వరు. నీ గురువులు ఇవ్వలేరు, నీ డబ్బు ఇవ్వదు, నీ కుటుంబంలో వ్యక్తులు ఎవరు. మనం చచ్చిపోయాక 10,000 మందికి వాళ్ళు భోజనాలు పెట్టినా కూడా మనకి ఏమీ రాదు అమ్మ. వాళ్ళకి మంచి వస్తుంది, 10,000 మంది పెట్టుకున్నారు, కానీ వెళ్ళిపోయినా నీకేమీ రాదు. నీవు వెళ్ళేటప్పుడు ఏదైతే ముసుగుపోతావో అదే నిన్ను అంటుకుని ఉంటాయి. ఇది పరమ సత్యం అండి. తెలుసుకుని నడిస్తే మనం ఉద్ధరింపబడతాం. అర్థమైందా తల్లి? మనం ఉద్ధరింపబడతాం. మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ధర్మంగా జీవనయాత్ర చేయాల్సిందే, అంతే. ఇది ఏ యుగంలోని ధర్మం ఒక్కటే, ఏ యుగంలోని ప్రేమ ఒక్కటే, ఏ యుగంలోని త్యాగం ఒకటే. మన జీవనయాత్రని మన కథని మనమే రాసుకోవాలి తల్లి అమ్మ. అక్కడ విలనిజం వద్దు మనకి. ఎప్పుడు ప్రేమగా ఉండే తత్వమే మనకి కావాలి. అలా అనుకున్నప్పుడు మనమే నడవాలి, అంతే కదా అండి. మన కథను మనమే రాసుకుని వచ్చాము ఇక్కడికి. మనం మళ్ళీ మన కథలు మైనస్లు వద్దు మన జీవనయాత్రలో. అన్ని ప్లస్ పాయింట్స్. ఆయన చేరడానికి అంతా ప్రేమతత్వాన్ని మనం పెంపొందించుకోవాలి తల్లి. ఇది ఎవరు చేస్తారో వాళ్ళే ధన్యులు. ఇక్కడ అబద్ధపు కోతలు కూసేసి నేను చాలా గొప్పదాన్ని అనుకుంటే సత్యమూర్తి ఒకడు ఉన్నాడండి, అన్నిటికీ పెడతాడు ఆయన. దేన్ని వదిలిపెట్టాడు ఆయన, దేన్ని వదిలిపెట్టాడు ఆయన. ఎవరైనా సరే మినహాయింపులు వేస్తామండి. ఇక్కడ కోర్టులో 10,000 లాయర్కి ఇచ్చి దాటిపోవచ్చు మనం. ఆ కోర్టు ఇక్కడ దాటిపోయిన శిక్షలు కానీ అన్నీ అనుభవించాల్సిందే. ఇక్కడ దాటిపోయాం, అక్కడ దాటిపోయాం మనం. ఇది యథార్థం తల్లి. ఎందుకంటే పదే నేనేమి పురాణాలు ఏ పుస్తకం చదవలేదు నేను చెప్పడానికి. కానీ మన జీవితాన్ని మనం చదువుకుంటే మనలో ఉన్న చేదు విషయాలన్నీ మనకి తెలుస్తాయి తల్లి. మనం ఈ జీవనయాత్రలో దుఃఖాన్ని అనుభవించాం, సుఖాన్ని అనుభవించాం, రోగాల్ని అనుభవిస్తున్నాం. మనం ఈ అన్నిటికీ నేనే కారణం. నా జీవనయాత్రలో నాకు అసౌకర్యంగా ఉన్న జీవనయాత్రకి అంతటికీ నేనే కారణం అమ్మ. అలా ఆనందకరమైన జీవితానికి కూడా నేనే కారణం. రెండు నా నడక వల్ల నేను తెచ్చుకున్నవే అమ్మ. అందుకని ఆయన్ని పట్టుకుంటే మనకి తెలియకుండా మారుతూ ఉంటామమ్మ. మనం బాగుండాలి అనుకుంటే మీరు ఏది మీకు ఇష్టంగా ఉంటుందో, ధ్యానము, జపము, ఇది ఏదో ఒకటి చేసుకోవాల్సిందే తల్లి. చేసుకున్నప్పుడు మనం ఉద్ధరింపబడతాం. నీ మనసు నిలవకపోయినా సరే కూర్చో అంతే, కూర్చో అంతే. నీ మనసు ఎటైనా ఎగరని, కానీ కూర్చోవటం నేర్చుకో. ముందు పొద్దున అరగంట, సాయంకాలం అరగంట, ఒకరోజు అరగంట కూడా సంపూర్ణంగా నువ్వు ఆయన జపంలో ఉంటావు. భగవంతుడు ఇందాక ద్రౌపది పాట పాడాను కదండి, ఏ పాటలో అయినా నువ్వు నేను ఒకటే అని చెప్పాడు ఆయన. ఉన్నది తానేనని చెప్పాడు ఆయన. ఇక్కడ కూర్చున్నాడు ఆయన. మీరు ఓం నమ శివాయ అన్నారనుకోండి, ఆయన ఈశ్వరుడు ఆత్మగా ఉన్నాడు ఇక్కడ. ఆయన్ని పూజ చేస్తున్నట్టు ఓం నమ శివాయ అంటూ అనంతమైన ఆ చైతన్యాన్ని పూజ చేస్తున్నాం మనం. ఇక్కడ ఉన్నవాడిని లోపల అనుకుంటే బయటికి రాదు కదా తల్లి. లోపల ఉన్నవాడు ఎవరు? భగవంతుడే. ఈ జపం ఆయన్ని చేరిపోతుంది కదా తల్లి. అలాగా మనం ఉద్ధరింపబడాలంటే మన ప్రాణమైన భగవంతుడిని మనం ఆరాధించాలి. మన ప్రాణం ఆయన. ప్రాణం పోసి పంపించాడు ఆయన. శ్వాస రూపంలో ప్రతి గడియ మనకి మళ్ళీ ప్రాణం పోస్తున్నాడు ఆయన. అన్నీ ఆయనే చేస్తున్నాడు. మరి అలాంటి ఆయనకి మనం కొంత టైం ఇవ్వద్దా అండి? చెప్పండి, ఇవ్వద్దా? ఇవ్వాలి కదా అండి. మాకు కుదరదండి, మాకు ఇది అదే అంటే నువ్వే నష్టపోతావు. నాకు ఎందుకు రీతిలో సహజంగా అంటే మనం ధర్మంగా జీవిస్తే, ప్రేమగా జీవిస్తే, వాత్సల్యంతో జీవిస్తే సహజంగానే జీవుడు తరింపబడతాడు. చాలా సులభమైన రీతిలో చెప్పారు. భగవాన్ అక్షమణమాల్లో ఏమన్నారంటే, మాయా విషము పట్టి తలకెక్కి
చెడు మున్నే కరుణ పట్టొసగి బ్రోవుము అరుణాచల. అంటే మనం భగవంతుడే అంటున్నారు కదా ఇందాక అమ్మ, భగవంతుడే నేను, నేనే భగవంతుడు. కానీ భగవంతుడు స్వరూపమే మనమైనప్పటికీ మనకి ఆ స్ఫురణ లేదు. దానికి కారణం ఏంటి అంటే మాయా విషం తలకి పట్టేసింది. అంటే ఈ మాయా విషం తలకి బాగా పట్టేయటం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే మనం కానటువంటి దేహాన్ని, మనం కాని ఇంద్రియాలు, మనం కాని ప్రపంచం, ఇదంతా మనంగా మనకు అనిపిస్తుంది. ఈ భ్రాంతిలో మనం కొట్టుకుపోతున్నాం. అయితే భగవాన్ ఏమంటున్నారంటే ఈ విషం పూర్తిగా పట్టేసి నేను పూర్తిగా భ్రష్టుడిని అయిపోకముందరే, నేను పూర్తిగా పాడైపోకముందరే నీ కరుణ అనే కిరణాన్ని నాకు ప్రసరింపచేసి, నీ కరుణని, నీ అనుగ్రహాన్ని నా మీద ప్రసరింపచేసి నన్ను ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం నువ్వు చెయ్యి అంటున్నారు. మీరు ఫస్ట్ టైం అమ్మని మన చాముండి గారి ఇంట్లో చూసినట్టున్నారు కదా, ఎంత 3-4 నెలల క్రితం వెళ్ళాం. అంటే భగవంతుడు మనము మంచి చేసిన వాడికి దుర్గతి లేదు అని శాస్త్రం చెప్తుంది. మనం తెలుసో తెలియకో ఏదైనా మంచి మన ద్వారా జరిగిందనుకోండి, ఆ మంచికి ప్రతిఫలంగా ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మనం తరింపబడటానికి ఎటువంటి అవకాశాలని ఇవ్వాలో అటువంటి అవకాశాలని భగవంతుడే మనకిస్తాడు. అంటే సత్పురుషులతోటి, మహాత్ములతోటి, మంచివారితోటి, సాధకులతోటి సాంగత్యం గనక మనకు లభిస్తే అది వాలుగాలిలో సైకిల్ తొక్కినట్టుగా మన సాధన సహజంగా జరిగిపోతుంది. మనం కష్టపడక్కర్లేదు. మిమ్మల్ని కష్టపెట్టక్కర్లేకుండా భగవంతుడు మిమ్మల్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు, అలా తీసుకొచ్చి అమ్మ దగ్గర పడేస్తారు. అంటే మీ ప్రయత్నం ఏమీ లేదు, మీ ప్రయత్నం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. డివైన్ గ్రేస్ అంటే ఎంతో కొంత మంచిని గనక మనం చేసుంటే ఆ పుణ్య సుకృతం మహాత్ముల యొక్క సాంగత్యానికి తీసుకొచ్చేస్తుంది. అనుకోకుండా మొన్న మేము ప్రేమానంద మహారాజుని చూసి వచ్చాం కదండి, ఆయన మమ్మల్ని వదలట్లేదు. మనం మహాత్ముల్ని పట్టుకోలేము, మహాత్ములే మనల్ని పట్టుకోవాలి. మనకి ఎంత ఉంటుంది శక్తి మనం వాళ్ళని పట్టుకోవటానికి? ఆ ప్రేమానంద మహారాజుకి ఈ మధ్యన కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది బాగా. అందుకని ఆ బృందావనంలో ఉన్న ఆ మెయిన్ సెయింట్స్, ఆ మహాత్ములందరూ ఊరికి ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని వస్తున్నారనమాట. అలా ఒక సెయింట్ వెళ్ళారు. వెళ్తే ఆయన ఈ ప్రేమానంద మహారాజు ఆ స్వామిని ఏమని అడిగారంటే, మీరేదైనా భాగవతంలో భగవంతుడికి సంబంధించిన లీలలకి సంబంధించింది ఏదైనా 2 మాటలు నా చెవిని వెయ్యండి అని అడిగారు. రాముడు కూడానంట అరణ్యవాసానికి వెళ్ళాక, ఆ వనవాసంలో అరణ్యవాసంలో ఆయన ఏం చేసేవారంటే అక్కడ ఉన్నటువంటి సాధు సంతులందరినీ కలిసేవారంట, సత్పురుషులని అందరినీ, ఋషులని అందరినీ దర్శనం చేసుకునేవారంట. అలా వెళ్ళినప్పుడు రాముడు, స్వయంగా రాముడు, ఆ రాముడు ఏం చేసేవాడంటేనంటే ఇప్పుడు మనకి చేతిలో ఉన్న కర్ర ఇలా వదిలేసామనుకోండి పడిపోతుంది కదా, అలా ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళగానే అలా సాష్టాంగం పడిపోయేవారంట రాముడు అలా పడిపోయి వారికి నమస్కరించి వారిని ఏమని అడిగేవారంటే 2 మంచి మాటలు ఈ చెవిని వెయ్యండి అని అడిగేవారంటండి. రాముడు ఇంతకేని 2 మంచి మాటలే కోసమే అరణ్యంలో వాళ్ళు తపస్సు చేస్తున్నారు. అదే అద్భుత శక్తి రామరూపంలో వాళ్ళ ఎదురు నిలిచిందండి. అక్కడ భగవంతుడు రాముడిగా ఉన్నా రాముడు మానవుడిగా వాళ్ళని అడిగాడు. కానీ ఋషులందరికీ తెలిసి ఇతను భగవంతుడు ఆత్మారాముడు. అంటే అలాగా అడిగినప్పుడు వాళ్ళకి తెలుసు కదా రాముడు ఎవరు అన్నది. అప్పుడు రాముడిని ఇలా హగ్ చేసుకుని వాళ్ళు ఒక మాట అన్నారంట, ఈ సృష్టి అంతటికి, ఈ సృష్టిలో ఉన్న జీవకోటి అందరికీ మంచి చెయ్యాలనే ప్రేరణ, మంచి చెయ్యాలన్నా మాట్లాడాలన్నా మనం మంచి ఆ ప్రేరణ ఏ హృదయంలోంచి వస్తుందో, ఏ సోర్స్లోంచి వస్తుందో ఆ హృదయం
మంచి మాటలు వింటుందా అంటే ఆ హృదయమే నువ్వు, నీకు మంచి మాటలు వింటావా అని అంటాం అన్నమాట. అంటాం అంటే మంచి మన చెవిని పడటం కానీ, మంచికి సంబంధించిన ప్రేరణ కానీ మనకి కలుగుతుందనుకోండి, భగవంతుడి యొక్క కృప మన శిరస్సు మీద ఉందని గుర్తు. మన శిరస్సు మీద భగవత్ కృప ఉన్నప్పుడే మన జీవితంలో అటువంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారు, అటువంటి పరిస్థితులు ఆటోమేటిక్గా వస్తాయి. అవన్నీ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్లో అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రేమానంద మహారాజు ఇంతకీ రాముడు అడిగినట్టు ఆ మహాత్ములను అడుగుతున్నారనమాట. మాకు ఏదైనా 2 భాగవతంలో 2 మాటలు చెప్పండి అని అంటే ఆయన భాగవతోత్తములు వచ్చిన ఆయన ఏమని చెప్పారంటే చాలా ఆనందం అనిపించింది. ఏమని చెప్పారంటే, పరీక్షిత్తు భాగవత శ్రవణం చేస్తారు కదా, సుఖ మహర్షి భాగవతాన్ని పరీక్షిత్తుకి బోధిస్తున్నారు. అంటే ఎందుకు పరీక్షిత్తుకి బోధిస్తున్నారు? ఈ 7 రోజుల్లో తక్షకుడు వచ్చేస్తాడు, మొత్తానికి శరీరం వెళ్ళిపోతుంది, మరణం వచ్చేస్తుంది. ఈ మరణం వచ్చేయటానికి 7 రోజుల సమయం ఉంది. ఈ 7 రోజుల సమయంలో ఏదైనా తరించే మార్గం నాకు చూపించండి అని పరీక్షిత్తు సుఖమహర్షిని అడిగారు. సుకుడు ఏం చేశారంటే ఆయనకు బోధిస్తున్నాడు. ఈ 7 రోజుల్లో భాగవతం అంతా బోధించారు. 7 రోజుల్లో భాగవత శ్రవణం పూర్తయింది. అయిపోయిన తర్వాత సంవత్సరం పూర్తిగా చదివాక పరీక్షలు పెడతారు కదమ్మా, అలాగే సుఖమహర్షి ఏం చేశారంటే భాగవతాన్ని ఏదో బోధించాం అని పరీక్షిత్తుకి పరీక్ష పెట్టారంట. ఏమని అన్నారంటే, అయిపోయిన తర్వాత పరీక్షిత్తు భాగవతం శ్రవణం చేశాము, ఇంకా అయిపోయింది, నీకు టైం కూడా సమీపిస్తుంది, టైం అయిపోతుంది, టైం సమీపిస్తుంది, ఇంకా తక్షకుడు వచ్చేస్తాడు, నువ్వు మరణిస్తావు, నీ శరీరం వెళ్ళిపోతుంది, నువ్వు మరణిస్తావు అని పరీక్షిత్తుని సుఖమహర్షి అంటున్నారు. అంటా ఉంటే పరీక్షిత్తు వెంటనే అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అన్నారంట, అదేంటి నేను చచ్చిపోవడం ఏంటి, నేను అసలు పుడితే కదా, అసలు అది ఇమ్మోర్టల్, అసలు నేను పుడితే కదా అంటే 7 రోజుల శ్రవణంలో ఒక జ్ఞాని ముఖతః 7 రోజుల శ్రవణంలో పరీక్షిస్తూ ఏ స్థితిని అటైన్ చేశారంటే మరణము లేని వస్తువుని అటైన్ చేయగలిగారు కేవలం శ్రవణంలో. అంటే ఆ శ్రవణం చేసే క్రమంలో ఎన్నో సందేహాలు సుఖమహర్షిని అడిగేవారు, సుఖమహర్షి చెప్పేవారు. అప్పుడు సుకుడికి ఇంకా ఆనందం వచ్చేసిందంట. ఆనందం వచ్చేసి సుఖమహర్షి లెగిసి పరీక్షిత్తుని హగ్ చేసుకుని పరీక్షిత్తుతోటి ఏమంటారంటే, ఓ పరీక్షిత్తు ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు, ఈ భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ ఏ వస్తువుని పొందటానికి, ఏ వస్తువులో ఈ జీవకోటిని తడపటానికి భూమి మీదకి వచ్చాయో ఈ అవతార పురుషుడు, అంటే భాగవతం అంతా భగవంతుడి యొక్క లీలలే కదా, ఇవన్నీ భూమి మీద ఏ వస్తువుని జీవకోటి చేత పొందింప చేయటానికి ఇవన్నీ ఈ భూమి మీద జరిగినాయో ఆ వస్తువుని పొందటానికి ఏ పశుబుద్ధి, ఏ దేహబుద్ధి అడ్డుగా ఉందో ఆ పశుబుద్ధి, ఆ దేహబుద్ధి, ఈ శవబుద్ధి, ఈ శరీర బుద్ధి తెగిపోయిందయ్యా, నీకు తెగిపోయింది, అది బ్రేక్ అయిపోయింది, అది తెగిపోయింది. పశుబుద్ధిలోంచి నువ్వు బయటకు వచ్చేసావు, ఈ దేహబుద్ధిలోంచి బయటకు వచ్చేసావు. నీ లోపల ఉన్నటువంటి ఆత్మబుద్ధి, నీ లోపల ఉన్నటువంటి ఆత్మతోటి, నీ లోపల ఉన్నటువంటి ఆ సచ్చిదానందంతో, సత్తు చిత్తు ఆనందం, అదే ఆ వస్తువు. ఆ వస్తువుతోటి నీకు తాదాప్యం అయ్యావు. దానికి ఇంకా చావు లేదు, పుట్టుక లేదు. ఆ చావు పుట్టుకలు లేనటువంటి వస్తువు నీవనేటువంటి ఆ ఎరుక, ఆ అనుభవం నీకు కలిగింది. నువ్వు పశుబుద్ధిలోంచి బయటకు వచ్చేసావు. ఆ వస్తువుకి ఇంకా చావు లేదు కదా, చచ్చిపోయేది దేహం, ఆ వస్తువుకి చావు లేదు కదా. అది సత్సంగం యొక్క ఆ వైభవం, సత్సంగంలో ఉన్నటువంటి ఆ వైభవం, ఆ వాల్యూ అది. దాన్ని పొందాలి, దాన్ని మనం పొందాలి. 7 రోజుల శ్రవణంలో పరీక్షిత్తు దాన్ని పొందారు.
అన్నీ వదులుకున్నాడు. వదులుకున్నాడు ఆ 7 అంటే టైము చాలా తక్కువ. ఇప్పుడు పరీక్షిత్తుగానే కాదు, మనకి కూడా మనం చూసాం కదా కోవిడ్ టైంలో మనకన్నా చిన్నవాళ్ళు, మనతోటి సమానమైన వాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు మన కళ్ళ ముందరే. మన శరీరం ఎంతకాలం ఉంటుందో మనకి తెలియదు. ఈ శరీరం ఉండగానే మనం తొందరపడాలి, వేగిరపడాలి, తొందరపడాలి. దేన్ని పొందటానికి తొందరపడాలి? ఆ లోపల ఉన్నటువంటి మన దేహముతోటి సంబంధం లేకుండా, ఈ సృష్టి యొక్క స్థితిలయాదులతోటి సంబంధం లేకుండా ఎల్లవేళలా ఏ వస్తువైతే ఉందో ఆ వస్తువుని మనం ఇన్ దిస్ బర్త్ ఇట్ సెల్ఫ్ మనం దాన్ని పొందగలగాలి. దాన్ని పొంది శరీరం విడిచిపెట్టామనుకోండి జీవన్ముక్తులం అయిపోతాం. దానిని పొందకుండా ఆఖరి క్షణాల్లో మనం ఆఖరి ఊపిరి విడిచిపెట్టే సెకండ్లో అయినా దాన్ని పొందామనుకోండి అప్పుడు విదేహముక్తులం అవుతాం. అప్పుడు కూడా పొందలేకపోయామనుకోండి కనీసం ఆ పొందే క్రమంలో మరణించాలి. ఆ పనిలో మనం మరణించాలి. ఆ పనిలో ఆ సాధనలో గనక మనం మన శరీరం విడిచిపెట్టామనుకోండి క్రమముక్తి. నెక్స్ట్ మళ్ళీ రీబర్త్కి అది కంటిన్యూ అవుతుంది. క్రమముక్తి. ఏదో ఒక కోణంలో మనం ప్రయత్నాన్ని మట్టుకు విడిచిపెట్టకూడదు. ఇప్పుడు అమ్మకు కూడా 70 years. పాపం చెవిపోటు అంటే అసలు కుదురుండదు. మామూలుగానే అసలు చెవిపోటన్నా, పంటి నొప్పి, చెవి నొప్పి ఇవి చాలా డిస్టర్బ్డ్గా ఉంటాయి మనల్ని. పాపం అటువంటి పరిస్థితుల్లో అమ్మ వచ్చారు. కానీ మనం ఉపయోగించుకోవాలి. ట్యూబ్ లైట్ వెలుగుతున్నంతసేపు, ఆ వెలుగు ఉన్నంతసేపే కదా మనం మన ఇంటిని, ఆ కరెంట్ ఉన్నంతసేపు మన పని మనం చక్కదిద్దుకోవాలి, మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి. అలాగే మన జీవితంలో మహాత్ములు కానీ మనకంటే చైతన్య స్థాయిలో ఉత్తములు మనకి జీవితంలో తారసపడ్డప్పుడు అది గ్రేస్. భూమి మీద ఎంతోమంది మహాత్ములు ఉంటారు, కానీ మన దగ్గరికి రావాలి కదా, మన హృదయం దగ్గరికి రావాలి కదా, మనకు అనుబంధం కలగాలి కదా. భగవంతుడు మనకు అటువంటి అవకాశం మనకి ఇచ్చినప్పుడు అది గ్రేస్. దానిని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని మనలో ఎక్కడ మైనస్ ఉందో ఆ మైనస్ని సరి చేసుకుంటా మనం డీపెన్ అవ్వటానికి, ఆ దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టడానికి, మనం హృదయం లోపలికి ప్రయాణం చేయటానికి, ఆ లోపలికి దిగటానికి మన ప్రయత్నం మనం చేసుకోగలగాలి. మొన్న జ్ఞానానంద మహారాజు మీరున్నారని అక్కడ ఉన్నారు కదమ్మా 2 రోజులు. మనం అదే శ్రీకృష్ణ కృపాధామంలో జ్ఞానానంద మహారాజు వచ్చారు కదా, ఆయన హిందీలో అంటున్నారు ఆ రోజు అందరూ పళ్ళు అంటే ఆయన గో సంరక్షణ చేస్తున్నారని అది అందరూ పళ్ళు ఇచ్చేవారు, స్వీట్స్ అలా స్వామికి ఇచ్చి దండం పెట్టుకుంటా ఉంటే ఆయన ఒక మాట అన్నారమ్మ. ఆయన ఏమన్నారంటే, మీరు పళ్ళు ఇచ్చారనుకోండి ఈ పళ్ళు మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు, దొరుకుతాయి. మీరు పదార్థాలు ఇచ్చారనుకోండి ఈ పదార్థాలు కూడా మళ్ళీ మనం చేసుకోవచ్చు, అవి దొరుకుతాయి. మీరు 10 రూపాయలు డబ్బు ఇచ్చారనుకోండి ఈ డబ్బు కూడా మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, అది కూడా వస్తుంది. కానీ మీ కాలంలో రోజులో ఒక 5 నిమిషాల కాలాన్ని నాకు ఇవ్వండి. కాలం మళ్ళీ రాదు. 5 నిమిషాల కాలం మనం ఎవరికన్నా అంటే మనం ఇచ్చామనుకోండి మహాత్ములకి మన కాలాన్ని, మహాత్ముల యొక్క సాంగత్యంలో మనం ఒక 5 నిమిషాల కాలం గడిపామనుకోండి, మనం ఏది పెట్టి 5 నిమిషాల కాలాన్ని మనం రీకలెక్ట్ చేసుకోలేము. కానీ ఆ 5 నిమిషాల కాలాన్ని నాకు ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే మహాత్ముల యొక్క సాంగత్యంలో భూమి మీద ఆత్మలాభాన్ని మించినటువంటి లాభం ఇంకొకటి లేదు. మహాత్ముల యొక్క సాంగత్యంలో, ఉత్తముల యొక్క సాంగత్యంలో ఆత్మని పొందాలి, స్వరూప సుఖాన్ని పొందాలి, మన లోపలికి ప్రయాణం చేయాలి, ఆ హృదయంలో ఉన్న వస్తువుని మనం అనుభవైక వేద్యం చేసుకోవాలి అనే ప్రేరణ, అనే ఇన్స్పిరేషను మనకి సహజంగా కలుగుతుంది. అది మహాత్ములు మనకిచ్చేటువంటి గ్రేస్. అది వారి సమక్షంలో సహజంగా. మల్లెపూలు పెట్టామనుకోండి, ఇక్కడ మల్లెపూల వాసన సహజంగానే మనం అందరం పీల్చుకుంటాం. అలాగే మహాత్ముల యొక్క సాంగత్యంలో వాళ్ళు ఏ వస్తువుని పొంది ఉన్నారో, దేనిని పరమగమ్యంగా చేసుకుని వాళ్ళు జీవిస్తున్నారో దాన్ని పొందాలనేటువంటి ప్రేరణ, ఆ ఇన్స్పిరేషన్ మనకి సహజంగానే కలుగుతుంది. అంటే వారి గ్రేస్ ఎలా ఉంటుందంటేనంట, స్వామి రామతీర్థ వాళ్ళు మహాత్ములు ఏముంది ఆ భిక్షాన్నం మీదే కదా అలాగా వాళ్ళు. ఆ స్వామి రామతీర్థ ఒకరోజు భిక్షకి వెళ్తున్నారంట.
భిక్షకు వెళితే, ఆ స్వామి రామతీర్థ భిక్షకు వెళితే ఒక స్త్రీ ఒక ఇంటి దగ్గర నిలబడి భిక్షను అడుగుతున్నారనమాట. భిక్షను అడుగుతూ ఉంటే ఆ స్త్రీ ఏం చేస్తున్నారంటే, పూర్వం అన్నీ మరి పెంకుటిళ్ళు, ఈ ఈ మట్టిళ్ళు కదా, మట్టితోటి కింద పేడతోటి అలుక్కుంటూ ఉంటారు కదా, ఆవిడ ఒక గుడ్డ పేడలో వేసి అలుక్కుంటున్నారు, నేల మీద అలుకుతున్నారనమాట. అలుకుతా ఉంటే ఈ రామతీర్థేమో ఆ గుమ్మం దగ్గర నుంచుని భిక్షాందేహి అడుగుతున్నారన్నమాట. అడుగుతూ ఉంటే ఈవిడ ఏం మాట్లాడలేదు, ముందర 2 సార్లు ఏం మాట్లాడలేదు, ఆవిడ పని చేసుకుంటున్నారు. ఈయన ఇంకా అడుగుతున్నారు, భిక్ష ఇయ్యమని అడుగుతున్నారు. ఈవిడికి మరి లోపల ఏ డిస్టర్బ్డ్గా ఉన్నారో మరి ఈవిడ కోపం వచ్చేసింది. కోపం మనిషికి వివసత్వాన్ని తీసుకొచ్చేస్తుంది. మనం విచక్షణ కోల్పోతాం కోపంలో. ఈవిడ ఏం చేశారంటే, ఈ అలుక్కుంటున్నారు కదా, ఈ పేడలో ఉన్న గుడ్డ ఉంది కదా, ఈ గుడ్డ ఏం చేశారంటే రామతీర్థ మీదకి విసిరేశారు. అంటే నేను పనిలో ఉన్నాను, నీకు కనపడట్లేదా, ఏదో మొత్తానికి లోపలైతే అశాంతితోటి ఉన్నారు. ఆ గుడ్డ ఆయన మొహం మీద విసిరేస్తే సరిగ్గా మొహం మీద పడింది. పేడతోటి ఉన్న గుడ్డ ఆయన మొహం మీద పడింది. ఆయన ఏం చేశారంటే ఆ గుడ్డ తీసుకున్నారు, ఇలా చూశారు, ఆ స్త్రీ వంక చూశారు, చాలా అశాంతిగా ఉన్నారు, ఫేస్ చూస్తే చాలా అశాంతిగా ఉన్నారు. ఆ గుడ్డ పట్టుకుని ఏం చేశారంటే ఆయన మళ్ళీ వెనక్కి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇంక భిక్షకి వెళ్ళలేదు ఆ రోజు భిక్షకి వెళ్ళలేదు, ఉపవాసం ఉన్నారు ఆ రోజు ఇంకా ఉపవాసం ఉన్నారు. ఉండి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయి ఆ బట్టను ఏం చేశారంటే శుభ్రంగా కడిగి ఆ బట్టను బాగా శుభ్రం చేశారు, ఆ పేడంతా పోయేలా శుభ్రం కడిగేసి దాన్ని ఏం చేశారంటే ఆరబెట్టి ఆ బట్టలో ఉన్న ఒక్కొక్క పోగు తీశారు. ఏం చేశారంటే ఒత్తుగా చేశారు. మనం దీపారాధన ఒత్తు చేస్తాం కదా, ఆ ఒత్తుగా చేశారు. ఒత్తుగా చేసి ఏం చేశారంటే ఆయన రాముడికి రోజు దీపం పెట్టుకుంటారు. ఏం చేశారంటే ఆ దీపారాధన కుందులో అది పెట్టి, ఆ ఒత్తు పెట్టి దాంట్లో నెయ్యేసి దీపం వెలిగించి రాముడికి నమస్కరించి రామతీర్థ అడుగుతున్నారన్నమాట. ఏమని అడుగుతున్నారంటే, నేను నిన్న భిక్షకి వెళ్ళాను, ఆ అమ్మగారు చాలా అశాంతిగా ఉన్నారు, ఈ దీపం నేను వెలిగిస్తున్నాను అనుకుంటున్నావేమో, ఈ దీపం నేను వెలిగించట్లేదు, ఈ దీపం యొక్క ఒత్తు అమ్మగారిది, ఈ దీపంలో వెలిగించబడినటువంటి ఒత్తు అమ్మగారిది. అమ్మగారే ఈ దీపాన్ని వెలిగిస్తున్నారు, ఈ ఒత్తు అమ్మగారిదే. దీనిని వంపుగా చేసుకుని ఆవిడిలో ఉన్న అశాంతినంతటినీ నువ్వు పీల్చుకో అని రామతీర్థ అడుగు. అంటే మహాత్ముల యొక్క హృదయం అట్టిది. మనలో ఏముంది, ఎవరిని ముట్టుకున్నా రాగద్వేషాలు తప్పించి ఏమీ లేదు. ఎక్కువ తక్కువ, పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ రాగద్వేషాలే. ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని టచ్ చేసినా రాగద్వేషాలు తప్పించి సృష్టిలో ఎక్కడా ఏమీ లేదు. రాగద్వేషాల్లోంచి జీవుడు బయటికి రాకుండా ఇష్టము లేకపోతే అయిష్టము, ఈ రాగద్వేషాల్లోంచి బయటికి రాకుండా వాడు పవిత్రుడు కాలేడు. పవిత్రుడు అవ్వకుండా వాడి హృదయంలో ఉన్నటువంటి వస్తువు వాడిని అబ్జార్బ్ చేసుకోదు. లోపల ఉన్నటువంటి వస్తువు అదే రియల్ అయ్యి, అదే భగవాన్ మాటల్లో చెప్పుకోవాలంటే నిజమైన నేను. భగవాన్ ఏమంటారంటే ఇది దొంగనేనంటారు, అది నిజమైన నేను, సత్యమైన నేను. అది మనల్ని లోపలికి అబ్జార్బ్ చేసుకోవాలి, లోపలికి రిసీవ్ చేసుకోవాలి, లోపలికి అబ్జార్బ్ చేసుకోవాలి. మనకి లోపలికి వెళ్ళాలని ఉంది, కానీ లోపల అది పర్మిట్ చేయాలి కదా. ఎవరిని పర్మిట్ చేస్తుంది? ఎవరి హృదయం రాగద్వేషరహితమయ్యిందో, ఎవరి హృదయం నిర్మలమయ్యిందో, ఎవరి హృదయం పరమ పవిత్రమయ్యిందో వారిని ఆ లోపల ఉన్నటువంటి ఆ సద్వస్తువు అబ్జార్బ్ చేసుకుంటుంది. భగవాన్ కూడా ఇందాక మీరు అమ్మని అడిగారు కదా, సాధన ఎలా చేసుకోవాలి మేము అని అడిగారు కదా, దీనికి భగవాన్ కూడా సమాధానం చెప్పారు. ఏ మహాత్ముడైనా వర్డ్స్ వేరై ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క టీచింగ్ ఒక్కొక్క పద్ధతిలో చెప్పచ్చు అనేవారు. పూర్వం మొట్టమొదటి డాక్టర్ ఎవరంటే సుశ్రుతుడు.
ఆ సుశ్రుతుడు టైంలో ఏం చేసేవారు అంటారంటే పంటి నొప్పి అని వెళ్ళామనుకోండి, ఆయన ఏం మా చెట్టుకు కట్టేసి పన్ను పట్టకారు పట్టి పన్ను లాగేసేవారంట. సుశ్రుతుడి టైంలో ఎనస్థీషియా లేదు, అప్పటికి ఎనస్థీషియా లేదు, అంటే ఇంక పన్ను లాగేయటమే. ఏ కాలో లేకపోతే ఏదన్నా తేడా వచ్చిందనుకోండి, తేడా వస్తే అప్పుడు సర్జరీలు జరిగాయి. కానీ ఎలా జరిగాయి అంటే మంచానికి కట్టేసి కోసేయటమే. అంటే సఫరింగ్ ఎక్కువ ఉండేది, రోగ నివారణ అయ్యేది కానీ సఫరింగ్ ఎక్కువ ఉండేది. అలాగే పూర్వకాలంలో ఋషులు అన్నీ విడిచిపెట్టి తపస్సులు చేసి తపస్సులు చేసి తపస్సులు చేసి వాళ్ళు ఎంత కష్టపడి ఆ వస్తువుని పొందేవారు, వాళ్ళు ఆ వస్తువుని పొందేవారు. కానీ రామకృష్ణుడు, భగవాను, ఈ సెయింట్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళది లేటెస్ట్ టెక్నాలజీ. ఎప్పటి వరకు అక్కర్లేదు, 28 ఏళ్ళు అయిందేమో మా ఫాదర్కి హార్ట్ ఆపరేషన్ చేయించి. అప్పుడు ప్యాకేజ్ ఏంటంటే 11 రోజులు బైపాస్ సర్జరీకి. ఇప్పుడు 5 రోజులే, 5 రోజుల్లో పంపేస్తున్నారు. అంటే ఎనస్థీషియా డెవలప్ అయింది, ఎనస్థీషియా డెవలప్ అయింది, మెడిసిన్ డెవలప్ అయింది. అలాగా ఈ స్పిరిచువాలిటీలో కూడా ఈ అవేర్నెస్ వచ్చి ఇది కూడా ఒక సైన్స్, ఇది కూడా ఒక సైన్స్, స్పిరిచువల్ సైన్స్. ఇది డెవలప్ అవ్వటం వల్ల ఈ రామకృష్ణులు, భగవాను వీరందరూ మనకు సమకాలీనికులు. వీళ్ళు రావటం వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే మీరు ఉన్న చోటే ఉండండి. అమ్మ గృహస్థు కానీ ఆమెను మించిన సెయింట్ ఎవరున్నారు? అందరూ పెద్ద పెద్ద ఆశ్రమం ఎలా ఉంటుందో మాకు తెలుసు. పెద్ద పెద్ద ఆశ్రమాలను ఎత్తి మీద పెట్టుకుని కింద మీద పడిపోయి అట్లా నిలబెట్టడానికి నానా తంటాలు పడిపోతారు. ఆశ్రమం చుట్టూరు మైండ్ తిరుగుతూ ఉంటుంది. ఎవరు మన వేర్పేడు ఆయన ఉండేవారు కదా స్వామి, గీతామకరందం రాశారు ఆయన, మలయాళ స్వామి. ఆయన దగ్గరంట ఆయన ఒక 2 గదులు ఏదో కడుతున్నారంట. కడతా ఉంటే 2 ఎద్దులు కష్టపడి బండిలో ఆగుతున్నాయంట. సిమెంట్ మూటలో ఇసుక మూటలో వేసారంట. అవి మొయ్యలేక పాపం ఎత్తుగా ఉందన్నమాట. కష్టపడి లాగుతున్నాయంట. లాగుతూ ఉంటే అప్పుడు ఈ స్వామితోటి అన్నారంట, పాపం ఆ ఎద్దులు లాగలేకపోతున్నాయండి అన్నారంట. అనంటే అప్పుడు ఆ స్వామి అన్నారంట, మరి లాగలేకపోయినా మరి తప్పదు, మరి ఏదైనా వదిలేయచ్చు, కర్మ వదిలిపెట్టదు కదా. ఇందాక అంటున్నారు కదా అమ్మ, కర్మ వదిలిపెట్టదు, కర్మ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. ఒక దేహంలో ఉండగా చేసింది మళ్ళీ ఇంకొక దేహంలో అనుభవించి తీరవలసిందే. మరి కర్మ వదిలిపెట్టదు కదా. పూర్వపు జన్మలో వీళ్ళు భక్తుల్ని, సాధకుల్ని కొంత పీడించారు. అందుకని ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఈ ఇటుక బస్తాలు, ఈ మూటలు మోయింతన్నాడు, మరి కర్మ ఎలా వదిలిపెడుతుంది అన్నారండి మలయాళ స్వామి. అంటే నాన్నగారు కూడా ఒక మాట అనేవారు, బయట ఎక్కడో సెయింట్స్ కంటే కూడా సంసారంలో ఉండి వాళ్ళ ధర్మాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఆత్మజ్ఞానాన్ని గోల్గా పెట్టుకుని జీవించేటువంటి వారు అత్యంత వేగంగా, సెయింట్స్ కంటే కూడా వీళ్ళు చాలా ఎవాల్వ్డ్ సోల్స్ అని చెప్పేవారు, చాలా సందర్భాల్లో చెప్పారు అన్నమాట. అంటే మనకి ఇక్కడ కనిపించదు, వీళ్ళది న్యాచురల్ పద్ధతి, సహజమైన మార్గం. సహజంగా చల్లగా ఉందనుకోండి వాతావరణం, ఏసీతోటి పనే ఉంది, సహజమైన పద్ధతులు. అంటే ఈ భగవాను, ఈ రామకృష్ణులు వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా టెక్నాలజీ, ఈ స్పిరిచువల్ సైన్స్ అత్యంత సులభతరం చేసేసారు. ఎంత సులభంగా చెప్పారంటే భగవాను, సాధన ఎలా చేసుకోమంటారు మమ్మల్ని అన్నారు భగవాన్ని. అనంటే అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, సాధన అసలే మీ ఇంట్లో బరువులు మీరు మొయ్యలేక చచ్చిపోతున్నారు, మళ్ళీ సాధన బరువు ఏంటి? మన ఇంట్లో బరువులే మనం మొయ్యలేక చచ్చిపోతున్నాం కదా. ఒకళ్ళు లోటు అంటారు, వీళ్ళకి బాగా చేస్తే వాళ్ళకి కోపం, వాళ్ళకి బాగా చేస్తే వీళ్ళకి కోపం, బోల్డ్ గొడవ, ఇదే చచ్చిపోతున్నారు, మళ్ళీ మీకు సాధననే బరువు ఒకటి మీ నెత్తి మీద పెట్టమంటారా అని ఎంత అందంగా చెప్పారంటే, 1-2 గంటలో సాధన చేశారనుకోండి, మిగతా 22 గంటలు మీ మనసు మళ్ళీ బయట గొడవ అంతా నొల్లుకొచ్చేస్తుంది. కంపాషన్ అని చెబుతూ ఏమన్నారంటే, మనం రోజు డే టు డే లైఫ్లో మాట్లాడుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ఇవి త్రికరణాలు. అంటే జీవుడు పవిత్రమైన త్రికరణాల ద్వారానే, పాడైపోయిన త్రికరణాల ద్వారానే. ఈ 3 మనల్ని బాగు చేసేవి 3, పాడు చేసేవి 3. అయితే భగవాన్ ఏమన్నారంటే, ఎవ్రీ థాట్, నీకు వచ్చే ప్రతి తలంపు,
ఎవ్రీ వర్డ్, నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఎవ్రీ యాక్షన్, మనం చేసే ప్రతి పని మస్ట్ బీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. మస్ట్ బీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. భగవంతుడి వెంపుగా గురిపెట్టి ఈ మూడింటిని జాగ్రత్తగా చూసుకో, సాధన అయిపోతుంది. అమ్మ అంటున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రేమానంద మహారాజు కూడా చరణానంద్ ఉన్నారు కదండి అమ్మ, చరణానంద్ వెళ్ళారు చరణానంద్ భారతదేశంలో నెంబర్ వన్ స్వామి అండి. చాలా పేరు, చాలా పేరు, అంటే మంచివాడు, భగవంతుడు అంటే ప్రేమ, ఇన్ని ఉన్న ఆయన ఒక భక్తుడి దగ్గర పరిగెట్టుకెళ్ళారు. అంటే ఆ భక్తుల్లో ఏమీ లేదు, ఇంకా కోసిన రాధమ్మ తప్పించి ఇంకేమీ లేదండి. అలాంటి వాళ్ళని చూస్తానా నేను, రమణ మహర్షిని, రామకృష్ణుడిని చూడలేదే, కానీ అంతటి స్థితిలో ఉన్న వాళ్ళని నా జీవితంలో చూస్తానా అనుకున్నాను. ఇప్పుడు మనకి ప్రేమానంద మహారాజ్ కనిపిస్తున్నాడు. భక్తుడు కానివ్వండి, జ్ఞాని కానివ్వండి, గమ్యం ఒకటే. ఆయన ఏ రకంగా కోసేసినా రాధమ్మ తప్పించి ఇంకేది లేదు. ఆ బ్రహ్మ తేజస్సు మనం చూసాం, ఒక్కొక్కరికి ఎంత ఉందో నీరు పట్టేసి, కానీ ఆ తేజస్సు చూసారా ఆయన అలా ఉంది. ఆ తేజస్సే భగవంతుడు, ఆ తేజస్సే రాధమ్మ. అలాగా ఏ ఉద్దేశంలో అయినా నీ జీవనయాత్ర సత్యంగా ఉంటే గమ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకి రమణుడిది ఇలా ఆలోచన చేయండి అంటే దొరకదండి. ప్రయత్నిస్తే ప్రయత్నించవచ్చు, కానీ ఒక ఈజీ కృష్ణ అనుకో, అదే ఈ చేతులు జోడించడానికి ఏ అద్భుత శక్తి ఉందో అదే ఉండాలి, అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు చరణానంద్ కూడా ఇదే మాట అన్నారు ప్రేమానంద మహారాజు గారిని. ఏమన్నారంటే, శరీరం పుట్టినప్పుడే శరీరం యొక్క మరణం కూడా పుట్టింది, డే బై డే అది దగ్గర అవుతూ ఉంటుంది. కానీ ప్రేమానంద మహారాజ్ నువ్వు ఎలా జీవించావంటే స్థాననిష్ట, అంటే ఆయన ఆ వ్రజస్థాన్ దాటి బయటికి వెళ్ళరు. స్థాననిష్ట, ఆత్మనిష్ట, హృదయం నిండా ఇంకా రాధమ్మ తప్పించి ఇంకొకటి లేదు, ఆత్మనిష్ట. అదే గోల్, అదే ప్రపంచం, అదే చూస్తున్నారు. దర్శిస్తూ మొత్తం అంతా కూడా రాధమ్మనే దర్శిస్తుంది. అందుకే అంత గొప్పగా అయిపోయాడు. అంత వైభవం అండి, అంత వైభవం ఆయన దగ్గర. నా కొడుకు వెళ్తానన్నాడంటే అక్కడికి చూడడానికి వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంటే ప్రేమానంద మహారాజుని చూసి వద్దామని. అంటే ఆయన ఆకర్షణ ఎలా వైబ్రేషన్ దేశం అంతా కొట్టేస్తుందమ్మా. ఆయన నాకు చక్కగా అర్థం చేసుకుని చెప్తున్నారు. మీరు ఇందాక కూడా అన్నారు కదమ్మా, రాధమ్మ మీరు నామం చెయ్యండి, మారకపోతే అప్పుడు చూద్దాం, ఇదే మాట చెప్తారు. ఎవరు వచ్చి అడిగినా సరే, ఏది అడిగినా మీరు నామం చెయ్యండి, రాధమ్మని తలపెట్టుకోండి, రాధా 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 నామం చెయ్యండి, మీలో మార్పు రాకపోతే అప్పుడు చూద్దాం. ఆయన సమాధానం చెప్తాను అంటే ఇంకా సమాధానం చెప్తాను, సవ్యంగా చేసి ఉంటే నీలో మార్పు రాకపోతే నేను సమాధానం చెప్తాను దానికి. అంటే మనకి రాలేదనుకోమ్మా, మనం చేస్తున్నప్పుడు మన మనసు ఎటో పోయింది. ఇలాగే మన సాధకులు అందరికీ ఇలాగే ఉంటుంది ఎవరికైనా. కానీ భగవంతుడిని మర్చిపోకుండా ఉండడమే జీవితం. అది ఆయన అక్కడ కూర్చుని చక్కగా చేస్తున్నాడు. ఎప్పుడైనా పోవచ్చు, పోయి అనారోగ్యంగా ఉన్నాడు ఆయన. రాధమ్మ కొడుకుతో ఆయన కూర్చుని ఉన్నాడు అక్కడ, అంతే. ఇంకే తనలోనే అదే ఉత్తర కాశీలో అన్ని వదిలిపెట్టుకుని వెళ్ళి వాళ్ళు కూడా ప్రేమానంద మహారాజ్ ఫోటో పెట్టుకుని రాధమ్మ భజన చేస్తున్నారంట. అలా పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు అమ్మాయి. ఆయన అక్కడే ఉన్నాడు. ఇప్పుడు రమణ మహర్షి అరుణాచలం వదిలిపెట్టి వెళ్ళలేదు, కానీ ఈవేళ ప్రపంచం అంతా ఆయన దగ్గర పరిగెత్తుకు రావడం లేదమ్మా. ఈవేళ ప్రపంచం అంతా ప్రేమానంద మహారాజ్ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంది. లక్షలాది జనం రోజు ప్రేమ అనే రాధమ్మ అనే ఉయ్యాల్లో ఊగుతున్నాడు ఆయన. రాధమ్మ ఆయన ఉయ్యాలుగా మారిపోయింది, హాయిగా ఊగుతుంది ఆయన. నువ్వు అలా కూర్చొని ఆయన అంత నేను చూసుకుంటాను అంటుంది. ఆ స్థితికి మనం అందరం కూడా ఎదగాలి అమ్మ. భగవంతుడిని పట్టుకుంటే అంత ఆనందమయమే అమ్మ, అంత ఆనందకి. దేన్ని పట్టుకో, నీకు అది మంచి అయినా జరగవచ్చు, గొడవైనా జరగవచ్చు. భగవంతుడిని పట్టుకుంటే ఇవన్నీ కూడా మనకు కనపడవు, జరుగుతాయి కానీ కనపడవు తల్లి. హాయిగా ఆయన ఒడిలో హాయిగా ఉంటాం. ఇప్పుడు భగవాన్ ఏదైతే చెప్పారో
అది సహజంగా మరి అమ్మ జీవిస్తున్నారు కదా, బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవ్రీ థాట్, ప్రతి తలంపు స్వరూపం గురించే, జ్ఞానం గురించే. మరి ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి మాట మనం చేసే ప్రతి పని భగవన్మయంగా కనుక తీర్చిదిద్దుకోగలిగితే అంతే. అదే అమ్మా, అదే తీసుకెళ్తాం. అంత న్యాచురల్గా మన కళ్ళ ముందర కూడా చూస్తున్నాం కదా, మరి అమ్మని కూడా చూస్తున్నాం కదా. అలా గనక మనం తీసుకోగలిగితే తరించటానికి అత్యంత సులభమైన మార్గం. కృష్ణ అంటానికి ఏ డబ్బులు కట్టాలి? మా వారు అంటారు కృష్ణుడే ఇస్తాడంటావు కదా, ఆయన్ని అడిగాను. అంటే నేనంటాను ఆ కృష్ణుడే మీ ద్వారా ఇప్పిస్తున్నాడు, ఆయన వచ్చి నాకేం చెక్ రాసేవాడు, మీ బుద్ధి మారడమే ఆయన కృప. అంతే అమ్మా, అదే ఆయన ఇవ్వడమంటే అదే అమ్మా. 3 times ఓంకారం చేద్దామమ్మా. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. మన వేదాల్లో ఒక గొప్ప వాక్యం ఉంది, ప్రాణః ప్రాణేన సమయుక్తః అని. అంటే మన శ్వాస మన శరీరానికి మాత్రమే కాదు, ప్రకృతి, విశ్వశక్తి, జీవం వీటన్నిటినీ కలిపే జీవబంధం అని. మనమే దాన్ని మరిచిపోయాం. మళ్ళీ గుర్తు తెచ్చే మార్గం శ్వాసని గమనించడం. శ్వాస మీద మనస్సు నిలిపినప్పుడే మనలోని భ్రమలు కరిగిపోతాయి. అప్పుడే మనం విశ్వంతో ఒక్కటయ్యే స్థితికి చేరుతాం. విశ్వంతో ఒక్కటయ్యే స్థితికి చేరడం అంటే దైవంతో లీనమయ్యే స్థితికి చేరడమని అర్థం. ఇది దేవుడిని చూడడం కాదు, దైవ స్వరూపంలో జీవించగల స్థితి.